This conference will now be recorded. ఓకే, యాంగర్ లో వ్యక్తిని ప్రేమించగలిగేటటువంటి స్థితి నాలో వచ్చేసింది. అది నా చుట్టుపక్కల వాళ్ళకి కూడా అది స్ప్రెడ్ అవుతుంది. ట్రూత్ హ్యాస్ సచ్ ఎ పవర్ దట్ ఇట్ రేడియేట్స్ ఎ లాట్ ఇఫ్ వి ఫాలో ఇట్. దాని పవర్ చాలా పవర్ ఉంటుందండి. ఇది అందుకే ఇంటెలెక్చువల్ లెర్నింగ్ కంటే అతీతమైంది. ద పర్సన్ హూ ఇస్ ఫాలోయింగ్ ద ట్రూత్ హీ హ్యాస్ సర్టన్ ఆ కెపాసిటీ వస్తుంది అనమాట వాళ్ళకి. అంటే ఆ రేడియేషన్ ఆ చుట్టుపక్కల వాళ్ళ అంతరంగంలో కూడా ఒక రకమైన మార్పు వస్తూ ఉంటుంది. అందుకే పాటించిన వాళ్ళకి తెలుస్తాయి. ఇంటెలెక్చువల్ గా పైన ఒడ్డున కూర్చుని మాట్లాడినప్పుడు ఇవన్నీ మనకు అనుభవంలోకి రావు. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం పాటించడం వల్లే మనకి బాగా పెరుగుతుంది. గాని అందుకే కదా పండితులందరూ ఎంతో మంది ఆ తప్పు మార్గాల్లోకి అంటే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారని దత్తాత్రేయులు వారు చెప్పారు. ఇంటెలెక్చువల్ లెర్నింగ్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఆచరణ. మేడం ఇంకొకటి ఏంటంటే సంఘరహితంగా ఉండడానికి ప్రయత్నం చేయడమే చాలా గొప్ప విషయం. అట్లా అది విషయం అండి. సంఘరహితం అంటే బాహ్యమైన ఫ్రెండ్స్ అని కాదండి. ఇక్కడ మనకి ఎవరు చుట్టుపక్కల పైన మనసు ఎప్పుడు అక్కడే ఉంటే అది సంఘ సహితమే. మనస్సులో కూడా మనకి అంటే ఇక్కడ సంఘము అంటే వ్యక్తులతో అని కాదండి, వాళ్ళ ఇంపాక్ట్లతో మనం ఏమీ ఉండకుండా ఉండడం సంఘరాహిత్యం. అది ఇంకా డీప్ గా వెళ్ళాలి మనం. అంటే వ్యక్తితో కలిసి ఉంటే ఏమీ కాదు. అలా అయితే వ్యక్తులు ఎవరు లేకుండా ఒంటరిగా ఉండమని కాదండి. అది వాళ్ళ ఎఫెక్ట్ మన మీద ఏ రకమైన సాంగత్య దోషము రాకుండా చూసుకోగలగాలి. అంటే కలుస్తాము ఏదో వాళ్ళకి ఇంకొక ఏదో సహాయం చేయడానికో మరో ఉద్దేశంతో వెళ్ళాము. అయితే మన ఇంటెన్షనే మన కర్మ కదా. అందుకని ఆ తర్వాత మామూలుగా కూడా ఒక ప్రేమ ఉన్నప్పుడు అందరికీ పంచిపెట్టాలన్న స్థితి ఉంటుంది. ఆ ఎఫెక్ట్లు మన మీద రాకుండా చూసుకోవడమే అక్కడ సంఘరహితం అండి. అంటే ఒంటరిగా నేను అడవిలో కూర్చుని సొసైటీ కోసం ఆలోచించడం సాంగత్యమే. ఏంటండి ఓహో విన్నారా? అంటే సంఘం అంటే మనసులోనే ఉంది అదంతా. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరు లేకుండా కూర్చుని ఆల్వేజ్ ఐ థింక్ ఆఫ్ సొసైటీ, అది సాంగత్యమే కదా. అది అందుకని ఇంటర్నల్ గా సంఘరహితంగా ఉండడం అనమాట అక్కడ ముఖ్యమైనది. అది మనం ప్రాక్టీస్ చేస్తే అంటే మనం ప్రాక్టీస్ అని అంటే అలా ఉండాలి అనుకుంటే మనకి అలాగే వస్తుంది. మనం పైన ఎలిమినేట్ చేసేసుకుని ఉండడం కాదు, ఇంటర్నల్ ఎలిమినేషన్ అన్నది. అంటే ఆ ప్రభావితాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమో కొన్ని మంచి హ్యాబిట్స్ చెడ్డ హ్యాబిట్స్ వీటన్నింటి ఇంపాక్ట్ మన పడుతూనే ఉంటుందండి. బికాస్ అవర్ యాస్ట్రల్ బాడీ చేంజెస్ అకార్డింగ్ టు ద పర్సన్ whom we are in contact with mentally or physically. సో వాళ్ళ ఎఫెక్ట్ నుంచి మనం తప్పించుకుంటూ ఉండాలి. అంటే ఏ ఎఫెక్ట్ అయితే అసలు జ్ఞానంలోంచి మనని బయటకు లాగేస్తోందో ఆ ఎఫెక్ట్లను వదిలేయాలి అంతే. అలాంటి సాంగత్యాన్ని వదిలేయాలి. సాంగత్యము అంటే ఏంటండి, మానసికంగా వాళ్ళతో మనం కలిసే ఉంటుంది అది. ఓకే అండి. నమస్తే అండి. మొదలు పెడదాము. నమస్తే. నమస్తే అండి. నిన్న క్లోజ్ చేసిన దాని దగ్గర ఒకసారి అంటే వినండి, ఇటువంటివన్నీ అవసరమే. కారణం ఏంటంటే మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందండి, ప్రాక్టికల్ లెవెల్లో ఏ విధంగా దీన్ని మనం ఆచరిస్తాం అన్నది. ఎందుకంటే ఎన్నో చదివి పుణ్యం పురుషార్థం వస్తాయని మనం ఆలోచించకూడదు. దిస్ జ్ఞాన హౌ కెన్ వి కీప్ ఇన్ అవర్ డే టు డే ప్రాక్టీస్, దట్ ఈస్ ద వెరీ ఎసెన్షియల్ థింగ్. దట్స్ వై వీటన్నిటికీ నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఇప్పుడు మీకు వచ్చినలాగే అందరికీ ఉంటుంది. అందువల్ల డే టు డే లైఫ్ లో ఏ విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి అన్న దగ్గరే అక్కడ చిత్తశుద్ధి అక్కడి నుంచి లేకపోతే మనకి ఏమీ అవ్వదండి. అంటే ఫౌండేషన్ లో అది లేకపోతే బిల్డింగ్ దాని మీద ఉండదు. ఓకే చదవండి. అంటే ఇంకొకసారి మీకు ఒకటి చెప్పను, వీఆర్ ఇన్ కాంటాక్ట్, వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ లవ్. ఇప్పుడు చూడండి ఆమెలైక కథలాగా ఆ స్నేహితురాలితో ఆవిడకి ఎంతో ప్రేమ ఉంది, కానీ స్నేహితురాలి ప్రభావం అంతా ఆవిడ పడింది అంతే కదా.
అంటే ఆమెకి ఎన్ని రకాలైన కష్టాలు బాధలు వస్తుంటాయి, ఆ ఎఫెక్ట్ అంతా ఈవిడికి పడింది. అలాగే ఆ స్నేహితురాలకి ఫర్ ఎగ్జాంపుల్, స్నేహితురాలకి ఎక్కువగా ఏంటంటే పిసినార్తనము లాంటి దోషాలు ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ మన మీద కూడా పడుతూ ఉంటుంది. అవి మనం తొలగించుకుంటూ ఉండాలి. అది సంఘరహితం అంటే. ఓకే, అర్థమైంది కదండి? అందుకని మనం ప్రొసీడ్ అవుదాం. అర్థమైంది మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. నిన్న చదివిట్లో ఎక్కడ కాకుండా అది కొంచెం ఒక చిన్న హాఫ్ పేరా ముందుకు కంటిన్యూ చేసి వెనక్కి చదివి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. విష్ణువు, ఈశ్వరుడు, వశిష్ఠ, విశ్వామిత్రాది మహర్షులు మొదటి తరగతి వారు. వీరు ఉత్తమ జ్ఞానులు, జీవన్ముక్తులు. పైన చెప్పిన విషయములన్నీ వీరికి తెలిసినవే, కొత్తవి కావు. వీరు బ్రహ్మ సభకు ఆగంతుకులుగా వచ్చిన వారు. అనగా సభలో పాల్గొనటకై తాత్కాలికముగా వచ్చిన వారు. వీరు బ్రహ్మలోక నివాసులు కారు. ఆ సభలో కలిగిన వివాదము వీరు ఆరంభించింది కాదు. వారికి జ్ఞాన విషయమున ఎప్పుడూ సందేహం ఉండదు. అట్లు ఉన్నచో వారు జ్ఞానులు కారు, జీవన్ముక్తులు కాజాలరు. ఇక వివాదము సగుణ బ్రహ్మోపాసకులై బ్రహ్మలోకమునకు వచ్చిన 2వ తరగతి వారిలోనే బయలుదేరినది అని గ్రహించవలసి ఉన్నది. వీరు ఆగంతకులు కారు. సభ ముగిసినంతనే విష్ణువు, ఈశ్వరుడు, వశిష్ఠాది బ్రహ్మర్షులు తమ తమ స్థానంలోకి తిరిగి పోవుదురు. వీరు అట్లు తిరిగిపోరు. ఇది నిన్న ఇంతవరకు చదువుకున్నామండి. అందరికీ అర్థమైంది కదా? వశిష్ఠాది మహర్షులు పూర్తి ఉత్తమ జ్ఞానులు, వాళ్ళకి అన్నీ తెలుసు. మిగతా ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళు ఎవరంటే మధ్యములే అడిగారు. అక్కడ ఉన్నటువంటి ఋషులు, దేవతలు, ఇంకా పూర్తి ముక్తిని పొందని వాళ్ళకి ఈ ప్రశ్నలు అంటే ఉదయించి, లేక కొంచెం పొందిన వాళ్ళు కూడా అంటే ఉత్తమ జ్ఞానులు కాని వాళ్ళు. అందుకని వాళ్ళకైతే అన్ని తెలుసు. వాళ్ళు అక్కడ ఆగంతకులు అంటే అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్ళిపోయేవారు, కానీ అక్కడ ఉండేవారు కదా. మిగతా వాళ్ళందరూ బ్రహ్మలోకంలో ఉండేవారు. ఓకే అండి. వీరు భూలోకమున ఉపాసనలు చేసి మరణించిన పిమ్మట అక్షరాది మార్గమున బ్రహ్మలోకమున నివసించుటని వచ్చిన వారు. కావున అంటే భూలోకంలో నిన్న చదివాం కదండి, పుణ్యం చేసి అర్చిరాది మార్గంలో కొందరు వస్తారు అని. అలాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. ధూమాది మార్గంలో మరికొందరు వస్తారు, అది అంటే సగుణోపాసన చేసి అని అలాంటి వాళ్ళు కోసం కూడా నేను చెప్పాను. అర్చిరాది మార్గంలో అలాగే చెప్పడానికి కారణం సగుణోపాసన చేసి ఇంకో రకమైన హోమ యజ్ఞాలు చేసిన వాళ్ళు. నమస్తే మేడం. నమస్తే మేడం. అసలు మీ మాట నాకు వినిపించలేదండి. నా మాట ఎలా ఉందో తెలియదు కానీ మీ మాట అసలు వినిపించట్లేదు. అసలు వినిపించలేదండి. ఆంజనేయమూర్తి గారు చెప్పడమ్మా. అదే చాలా గరగర వస్తున్నదండి, ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు బాగుంది మేడం. అందరికీ ఉందండి? అందరికీ ఉంది. ఇప్పుడు బాగుంది కదా? ఇప్పుడు బాగుందండి. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది, లేకపోతే లేదు. అది నాకు అర్థమైన విషయం. సరేనండి. అయితే ఈ అర్చిరాది మార్గం అంటే నేను చెప్పారు కదా, వాళ్ళు ఎన్నో రకమైన పుణ్యకర్మలు చేసిన వాళ్ళు అర్చిరాది మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్తారని, సగుణోపాసన మళ్ళీ ఇలాంటి యజ్ఞాలు లాంటివి చేసిన వాళ్ళు ధూమాది మార్గంలో వెళ్తారని, ఎలా అయినా వాళ్ళు బ్రహ్మలోకానికి అంటే మిగతా లోకాలకు వెళ్తారు.
వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళరు. అంటే మిగతా ఈ ధూమాది మార్గంలో, అచ్చిరాది మార్గంలో వచ్చిన వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ముక్తి పొందాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ సందేహం వచ్చింది. ఓకే, వశిష్ఠుడు లాంటి మహర్షులు ఎవరికి ఈ సందేహం లేదు, వాళ్ళు ఉత్తమ జ్ఞానం. చదవండి. అచ్చరాది మార్గమున బ్రహ్మలోకమున నివసించుడికే వచ్చిన వారు బ్రహ్మలోకమున నిత్యవాసులు. ఓకే, వీరు భూలోకమున ఉన్నప్పుడు శ్రవణ మనన విధిధ్యాసనములతో ఆత్మవిచారం చేసి జ్ఞానం పొందిన వారు కాదు. చూసారా, వాళ్ళు వచ్చారు బ్రహ్మలోకానికి వాళ్ళ పుణ్యకర్మ వల్ల, కానీ వాళ్ళు భూలోకంలో శ్రవణ మనన నిధిధ్యాసల వల్ల జ్ఞానాన్ని పొందలేదు. వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందకపోయినా బ్రహ్మలోకంలో ఉన్న అందరూ ఆత్మజ్ఞానులు కారు అని చెప్పారు కదా. అలాంటి వాళ్ళు బ్రహ్మలోకంలోకి వెళ్ళినా అక్కడ మళ్ళీ ఆత్మజ్ఞాన సాధన చేయాల్సిందే. ఎవరు మాట్లాడారు? ఓకే, బ్రహ్మలోకంలోకి వెళ్ళినా అక్కడ వాళ్ళు మళ్ళీ ముక్తి కోసం సాధన చేయాలి. అంటే బ్రహ్మలోకంలోకి వెళ్ళిన వాళ్ళందరూ ముక్తులు కాదు, కొంతమందే ఉంటారు అక్కడ. దేవతలు కూడా అలాగే ముక్తులైన వాళ్ళు, అందరూ ముక్తులు కాదు అక్కడ. కావున వీరు బ్రహ్మలోకమున నిత్యము ఆత్మ విచారణము చేయుచూ ఉండవలెను. అందుకని వీళ్ళందరూ బ్రహ్మలోకానికి వెళ్ళి నిత్యము ఆత్మ విచారణ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పారు, భూలోకంలో మనుష్యులు, భూలోకంలో ఆత్మ విచారణ ఈ సాధన చాలా సులువుట, మిగతా లోకాల్లో చాలా కష్టం. అందుకనే మానవ జన్మ ఎత్తడం అనేది, దేవతలు ఎందుకు మానవ జన్మ ఎత్తుతారంటే భూలోకంలో ఆత్మ విచారణ అంటే ఆత్మజ్ఞానం కోసం మానవ జన్మ ఎత్తుతారని మనం వింటుంటాం. భూలోకంలో సాధన చేయడం సులువుట, బ్రహ్మలోకం మిగతా లోకాల్లో సాధన చేయడం అసలు మిగతా లోకాల్లో ఉండదు, బ్రహ్మలోకంలో సాధన చేయడం కష్టం. ఓకే, వీరి చేత ఆత్మ విచారము చేయించి వీరిని ముక్తులను గావించవలసిన కర్తవ్యము బ్రహ్మదేవునికి ఉన్నది. అది ఆ బ్రహ్మ పోస్ట్ లో ఎవరుంటే అతను ఆత్మవిచారణ చేసి ముక్తుడై ఉండొచ్చు, లేకపోవచ్చు బ్రహ్మ కూడా. అలా అందరి చేత ఈ ఆత్మవిచారణ చేయించి వీళ్ళందరూ ముక్తులు అయ్యేటట్టు చూడటం బ్రహ్మ యొక్క కర్తవ్యం. బ్రహ్మ ఒక పోస్ట్ మనం మర్చిపోకూడదు. అందుకని ఆ ప్రతి బ్రహ్మ ముక్తుడు అవ్వాలని లేదు, కొంతమంది ముక్తులు అవ్వకుండానే బ్రహ్మ పోస్ట్కి వెళ్ళిపోతారు. ఓకే, బ్రహ్మ యొక్క పదవీ బాధ్యతల్లో ఇది ఒకటి. అది ఆయన పదవీ బాధ్యతలో ప్రతి వాళ్ళు ముక్తులు అయ్యేటట్టు సాధన చేయించడం కూడా ఒకటి. బ్రహ్మలోకమునకు ఉపాసకులై వచ్చిన వారు అక్కడ ముక్తి పొందవలసిందే కానీ మరల తిరిగి వచ్చుట అన్నది లేదు, పునరావృత్తి ఉండదు. మిగతా లోకాలు ఏవైనా సరే, గంధర్వ లోకం లేకపోతే స్వర్గం, వీటన్నింటిలో వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు ఆ సుఖాలు పొందేక. బ్రహ్మలోకంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్లకుండా సాధన చేసి ముక్తిని పొంది మళ్ళీ వెనక్కి వెళ్లే స్థితి ఉండదు వాళ్ళు. ఇది విశ్వ విధానమున ఒక నియమము. ఇది విశ్వ విధానంలో నియమం అన్నమాట. బ్రహ్మలోకంలోకి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళరు. కానీ యోగ వాసిష్టము ఎక్కడో ఉన్నది, చూద్దాం, మనకు వస్తుందిలేండి ఇది యోగ వాసిష్టంలో. ఓకే, అందులో కొంతమంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారని ఉంది బ్రహ్మలోకంలోకి వచ్చిన. చూద్దాము, అక్కడ వస్తుంది కదా. ఓకే, వీరు బ్రహ్మలోకమునకు మొదట వచ్చినప్పుడు అచ్చటి అద్భుతమైన సన్నివేశములకు ముగ్ధులై బ్రహ్మదేవుని యందు భయభక్తులతో శ్రవణ మననాదులను ఆరంభించను. కాలము గడుచుకొలది ఆయనతో అతి పరిచయం వలన శ్రద్ధ సన్నగిలుట సహజము. మరియు సన్నగిలుట సహజము. అది అతి పరిచయం ఇదే చేస్తుంది. ఓకే, మరియును ఒక మహాసభ ఏర్పాటై ఆగంతుకులు అనేకులు వచ్చి ఉన్నప్పుడు వారి ఎదుట నాకు విషయము తెలియలేదు, అనుగ్రహించి వివరింపుడు అని బ్రహ్మదేవుని సైతము ప్రార్థించుటకు వారు సంకోచపడట సహజము. అంటే ఆ సన్నిహితం
ఎక్కువ రోజులు కలిసి ఉండడం వల్ల, సన్నిహితత్వం వల్ల ఆయన మీద ఉన్న విశ్వాసం సన్నిగిలుతుంది, కానీ వాళ్ళలో శక్తులు తగ్గిపోయి కాదు. అయితే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఆయన మనలాంటి వాడే కదా అని నాకు కొంచెం వివరించుకొని, ఇప్పుడు మనందరికీ కూడా ఉన్నాయి ఈ జబ్బులు. ఎవరినైనా పెద్దవాళ్ళని అనుకొని అడగడం, మన వెళ్ళు ఎక్కడ పోతుందో భయం అనమాట. అదే విధంగా అలా ఇంతమంది ఆగంతకులు ఎదురుగుండా బ్రహ్మని అలా రిక్వెస్ట్ చేయడానికి వాళ్ళకి కొంచెం అవమానం అనిపించింది. ఎందుకంటే తనలాంటి వాడే కదా అనే ఒక ఇది వచ్చేసింది బ్రహ్మ మీద, ఆయన ఆ బ్రహ్మలోకంలో ఉండడం వల్ల. వారికి కూడా మేము మహా తపస్వలము అను అభిమానము ఉండనే ఉండదు. అది జ్ఞానము చేత కానీ నశింపదు. మేము మహా తపస్సులం అనే అహంకారం, అదే దాన్ని అభిమానం అంటున్నారు, అది ఉంటే ఉంటుంది. అది జ్ఞానం వల్లే నశిస్తుంది, ఇంకో దాని వల్ల నశించదు. జ్ఞానము కావలేను అను శ్రద్ధ కలుగవలేను అన్నచో అభిమానము తగ్గవలేను. ఇది ఎట్లు జరగవలను అన్నది చుట్టూ సమస్య. జ్ఞానం కావాలి అనే తపన ఉంటే మాత్రం ఈ అభిమానము లేదా అహం అనే దాన్ని తగ్గించుకోవాల్సింది. అది ఎలాగా అన్నది ఒక చిక్కు సమస్య అంటున్నారు. అందరికీ అదే కదా, తగ్గించుకోవాలని తెలిసినా ఎలా తగ్గాలి అలా అని అదొకటి. తగ్గించుకోవాలనడానికి ఇష్టపడరు, మొదట అహం లేదనే వాదన చేస్తూ కూర్చుంటారు, అదొకటి. ఇలాంటివన్నీ మనసు చేసే భ్రాంతులు, మనం కూడా దాంట్లోనే ఇష్టపడతాం. ఓకే. బ్రహ్మర్షులైన వశిష్ఠాదులను ఇందు జోక్యము కలిగించుకొనకుండా ఉండుట గమనింపదగి ఉన్నది. అది వశిష్ఠాదులు మహర్షులు అక్కడ ఉన్నా సరే వాళ్ళు బ్రహ్మనిష్ఠులే, కానీ ఇందులో జోక్యం కలిగించుకోలేదు. వాళ్ళకి సమాధానాలు తెలియక కాదు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిసి కూడా జోక్యం కలిగించుకోకపోవడం అన్నది ఇక్కడ గమనించాలి. నమస్తే మేడం, ఏదో రీసౌండ్ అయితే వస్తోంది, బాగా స్లోగా చదువుతాను, అర్థం కాకపోతే మళ్ళీ ఎవరైనా. నాకైతే మీ రీసౌండ్ నా రీసౌండ్ రావట్లేదండి, నా వరకు ఇప్పటికి రాలేదు. కొద్దిగా రీసౌండ్ వస్తుంది, కానీ ఆంజనేయమూర్తి గారు మీరు చాలా ఫాస్ట్ గా చదువుతున్నారు ఈ రోజు, ఏంటో మరి. సారీ. సరే మేడం, ఓకే మేడం, సారీ కాదు, నిజం, నేను ఇంకా చాలా స్లోగా చదువుతున్నాను, భ్రమిస్తున్నాను, ఆ విషయం నాకు చెప్పారు, సంతోషం. ఇంకా స్లోగా చదవండి, మంచిది అందరికి. అలాగే, నేను ఇంకా స్లోగా చదువుతున్నానేమో, ఇబ్బంది పడతారని దృష్టిలో ఆడడానికనే ఫోన్ చేశాను, మీరు ఈ విషయం క్లారిటీ ఇచ్చారు. ఓకే. అంటే మీకు మామూలుగా కొంచెం ఫాస్ట్ గా ఉండడం అలవాటు, అందుకని మీరు తగ్గించుకుంటే మహా స్లో అని మీరు భ్రాంతి చెందుతున్నారు, కానీ మీరు ఎంత స్లో అవుతే అంత మంచిది. అలాగే. మీ పేరు ఆంజనేయుడు కదా, అందుకని వాళ్ళు ఫాస్ట్ గా ఉంటారేమో. ఓకే. ఈ వాదమును పరిష్కరింపుడు అని కొందరు ఋషులు వారిని అడిగి ఉండవచ్చును. అది వారు దానిని పరిష్కరింపబోనుకొనక పరమేష్టి ఉండగా ఒకరు దీనిని పరిష్కరింపవలసి ఉన్నదేమున్నది, వారినే అడుగుదము అని చెప్పి ఉందురు. అంటే అది రైటర్ రాస్తున్నారు చెప్తున్న విషయం. అంటే ఒకవేళ వాళ్ళు అడిగే ఉంటారు వీళ్ళందరినీ, కానీ అసలైనటువంటి అంటే బ్రహ్మ ఉండగా మనం ఎందుకు పరిష్కరించాలి అని వాళ్ళు ఊరుకుని ఉంటారు. అది అసలు మర్యాద కూడా. బ్రహ్మదేవుడు లోకాధిపతి, ఆ సభకు అధ్యక్షుడు. ఆ ఉపాసకులకు అందరకు ఆయన గురువు. వారికి బోధించవలసిన అధికారము ఆయనది. అది బ్రహ్మదేవుడికి బోధించవలసిన అధికారం కూడా ఉంది. పెద్దల సమక్షమున వివాదం వచ్చినప్పుడు చిన్నవారు ఆ విషయము తెలిసినను వారి అనుమతి లేకుండా చెప్పుట మర్యాద కాదు. మర్యాద కాదు అంటే పెద్దల సమక్షంలో ఒక విషయం చెప్తున్నారు అనుకోండి, మిగతా వాళ్ళు మాకు తెలుసు అని చెప్పడం అనేది మర్యాద కాదు, సభా మర్యాద కాదు.
అందువలన వారు మిన్నకుండిరి. అందుకని బ్రహ్మ ఉండగా మమ్మల్ని అడిగినా మేము చెప్పేయడం ఎంత రైట్ అని వాళ్ళు చెప్పకుండా ఊరుకున్నారు. విద్యారూపిణి అయిన దేవి కల్పించకుండా ఆకాశమునందు మేఘ గంభీర నిస్వరముతో అద్భుతముగా ఆవిష్కరించినప్పుడు ఆ ఉపాసకుల అందరూ అభిమానము వదిలి ఒక్కొక్కరు తమకు తెలియని విషయములను అన్నింటినీ ప్రశ్నించారు. అది విద్యారూపిణి అయిన త్రిపుర పరమేశ్వరి వాళ్ళకి ప్రత్యక్షం అంటే శబ్ద రూపంలో, ఆమె రూపంలో ప్రత్యక్షం అవ్వలేదు. అప్పుడు వాళ్ళకి అంతకు ముందున్న అభిమానం అంటే అహంకారం అన్ని లేసమాత్రంగా ఉన్నవి కూడా పోయి అసలు వాళ్ళకి ఎందులో డౌట్ అవి అడగడం మొదలెట్టారు. ఆమె ఋషులారా అని ఈ సాధకులను ఉద్దేశించియే ప్రసంగించుట గమనింపదగి ఉన్నది. అది ఆమె కూడా ఋషులారా అని వీళ్ళనే ఉద్దేశించి ప్రసంగించేది. అంటే ఆల్రెడీ ముక్తి పొందినటువంటి వశిష్ఠాది ఉత్తమ జ్ఞానులను కాకుండా ఎవరికి సందేహం వచ్చిందో ఆమెకి అన్ని తెలుస్తాయి కనుక ఆమె వాళ్ళని ఉద్దేశించే మాట్లాడడం మొదలెట్టింది. ఆమె త్రిమూర్తులను వశిష్ఠాది బ్రహ్మర్షులను ఉద్దేశింపలేదు. వారికి ఈ విషయములన్నీ తెలిసినవే. అది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని గాని వశిష్ఠాది బ్రహ్మర్షులైన వాళ్ళని గాని ఆవిడ ఉద్దేశించి ఏమీ మాట్లాడలేదు. వాళ్ళకి ఈ విషయం తెలుసని ఆమెకు తెలుసు. ఆమె ఉపదేశము యొక్క ఆరంభమున శాస్త్రము అను మహాసముద్రము నుండి అమృతము వంటి సారమును మీకు అందించుచూ ఉన్నాను అని చెప్పి ఉండుట గమనింపదగి ఉన్నది. అప్పుడు కూడా అందుకే నేను చెప్పాను చూడండి, శాస్త్రం అనే మహాసముద్రంలోంచి అమృతం అన్న సారాన్ని ఇస్తున్నానని ఆవిడ చెప్పారు కానీ నాదైన నా జ్ఞానం నీకు ఇస్తున్నానని. ఈవెన్ కృష్ణుడు కూడా గీతలో శాస్త్రం అంటే పండితులు ఇలా చెప్పారు, శాస్త్రం ఇలా చెప్పిందని చెప్తూ ఉంటారు. అది మనం గమనించాలి. ఆ పరమేశ్వరి కూడా నేను చెప్పుతున్నాను కావున మీరు వినుడు అని చెప్పకుండా శాస్త్రమే ప్రమాణము అని మొట్టమొదట ఉపదేశము కావించినది. అది అప్పుడు కూడా నేను దాన్ని హైలైట్ చేశాను చూడండి, శాస్త్రమే ప్రమాణం, శాస్త్రంలో విషయమే నేను చెప్తున్నానని ఆవిడ మన అందరికీ అంటే అక్కడ ఉన్న ఋషులందరికీ చెప్పారు. అంతేగాని నేను చెప్తున్నాను మీరు వినండి అలాగెక్కడ చెప్పలేదు. ఆమె బోధించి కొన్ని నిమిషములలో అదృశ్యురాలు. ఆమె యొక్క ఉపదేశములకు ఆమెయే ప్రమాణం అగునిచో ఆమె అదృశ్యమైన తరువాత సందేహములు కలిగినచో గతి ఏంటి? అదండి, ఒకవేళ ఆవిడ ఉపదేశానికి ఆవిడే ప్రమాణం అయింది అనుకోండి, వీళ్ళకి సందేహం వస్తే అప్పుడు వీళ్ళు ఎలా తీర్చుకుంటారు? ఆమె అస్తమానం ఆవిడని పిలవలేరు కదా. అదొక కారణం. శాస్త్రమే ప్రమాణం అని చెప్పడంలో శాస్త్రాన్ని అనుసరించే సమస్తమైన పనులు చేస్తారు. అదే విధంగా శ్రీపాద వల్లభ చరిత్రలో కూడా ఏం చెప్తారంటే, శ్రీపాద వల్లభులు అంటే దత్తాత్రేయులు మొదట అవుతారు. ఆయనకి ఘటన సమర్థుడు, అంటే ఏమైనా చెయ్యగలడు. కానీ ఆయన నియమాలు తప్పను అంటాడు. ఎందుకంటే ప్రకృతి నియమాలు కొన్ని ఉంటాయి శాస్త్రంతో సంబంధించినటువంటి, ఆ నియమాలను వాళ్ళు ఎప్పుడు తప్పరు. ఆ ఆర్డర్ తప్పితే ఇంకేముంది, నియమానుసారంగానే జరుగుతాయి. ఎందుకంటే ఒక ఆయన నువ్వు నా కర్మను తప్పించేసావు కదా అని అడుగుతాడు అతన్ని బతికించేస్తే. అప్పుడు ఆయన శ్రీపాద వల్లభులు ఏం చెప్తారంటే, నేను నీకు కర్మని ఏం తప్పించలేదు, నీకు ఇంకా రాబోయే దాంట్లో కర్మని ఇక్కడికి తీసుకొచ్చాను, అంతేగాని నేనేమి కర్మని తప్పించలేదు అని చెప్తారు. అంటే అడ్జస్ట్ చేసాడు అనమాట, అడ్జస్ట్మెంట్ జరిగింది కానీ ఆయన తనకు అనుభవించాల్సిన కర్మను తప్పించలేదు. ఆయన జ్ఞాని, ఎవరైతే బతికించాడో అతను కూడా జ్ఞాని గనకే ఆయన అలా అడుగుతాడు. అంటే జ్ఞాని గాని అహంకారంతో ఉండేవాడు. అందుకని శాస్త్రం అనే ప్రమాణం చెప్పడానికి కారణం ఏంటంటే, మళ్ళీ త్రిపురాదేవి కనబడదు కానీ శాస్త్రంలో రిఫర్ చేసుకుని వాళ్ళ యొక్క సందేహాలు తీర్చుకోవచ్చు అని, అది కూడా ఒక కారణం.
ఆమె మాటి మాటికి ఆవిర్భవింపదు. అందువలన తరువాత సందేహములు కలిగినచో శాస్త్రమే ప్రమాణముగా పరమేశ్వరు యొద్ద విచారము గావింపుడు అని ఆమె ముందే వారికి స్పష్టముగా సూచించినది. అదేండి, అంటే మళ్ళీ మళ్ళీ ఆవిడ ఆవిర్భవించరు కదా, అందువలన వాళ్ళకి మళ్ళీ డౌట్స్ వస్తాయి. ఇప్పుడు అందరికీ వస్తాయండి ఈ విషయం, మీకే కాదు మాకే కాదు అందరికీ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇంద్రియాలు, మనస్సు అవన్నీ చాలా బలం ఈ అహంకారం జయించడం, అందుకని మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాయి. ఆ వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ త్రిపుర సుందరిని ఆవిర్భవించమంటే ఆవిడ రాలేదు కదా, అందువలన శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటే వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోగలరు. దీని వలన బ్రహ్మలోకములకు పోయినను ఉపనిషత్తులలోని వాక్యముల యొక్క అర్థమును విచారింపవలెను అనుట స్పష్టము. అదండి, దీనివల్ల ఇంకో విషయం ఏమిటి తేలింది, బ్రహ్మలోకంలోకి వెళ్ళినా సరే ఉపనిషత్తుల్లో వాక్యాలనే మనం విచారించాలి. అంటే శాస్త్రం అంటే ఉపనిషత్తులు, వాటిలోనే మనం విచారణ చెయ్యాలి. ఉపనిషత్తుల్లో అహం బ్రహ్మాస్మి ఈ మహావాక్యాలు 4 ఉపనిషత్తుల్లోవే కదండి. ఇలాగ ప్రతి ఉపనిషత్తులో ఉన్నదాన్ని మనం విచారణ చేస్తూనే ఉండాలి. ఎంతో కష్టపడి తపస్సులు చేసి ఆ లోకములకు పోయి ఆత్మ విచారం నడిచి అక్కడ ముక్తులు అవుట కన్నను ఈ లోకమునందు ఇప్పుడే ఆ వేదాంత విజ్ఞానముతో ఆత్మ విచారం నడిచి హేమచూడు, జనకుడు, అష్టావకుడు మొదలగు వారి వలె వెంటనే ధరించి బ్రహ్మానంద నిమగ్నములోక ఎంతో మేలు అంట ఈ కథకు సారాంశము. చూసారా ఎంత బాగుందో ఈ విషయం. ఎంతో ఎన్నో పుణ్యాలు చేసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళి తిరిగి అక్కడ ఎంతో కష్టంతో ఆత్మవిచారణ చేసి అక్కడ తరించడం అనేది చాలా కష్టం అని చెప్తున్నారు కదా, దానికంటే భూలోకంలోనే ఈ శాస్త్ర సహాయంతో విచారణ చేసి ఇక్కడే ముక్తులు అవుతే ఇది ఇంకా బాగుంటుంది కదా. ఎవరెవరు ఎలా అయ్యారు, అష్టావక్రుడు, జనకుడు, ఇంకా ఈ వశిష్ఠాది మహర్షుల్లాగా హేమచూడు మన కథలో వాళ్ళందరూ ఇక్కడే ముక్తులు అయ్యారు. అలాగ ఇక్కడే మనం ముక్తులు అవుతే ఇంకా బాగుంటుంది, ఇంకా సులువే కదా అని చెప్తున్నారు. ఇంత కష్టపడి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ మళ్ళీ సాధన చేయాలి కదా, ఆ సాధన ఏదో ఇక్కడే చేసి ఉంటే ఇంకా బాగుంది కదా అని ఈ వాక్యం. ఒక చిన్న మాట ఇందులో లక్ష్మి గారు, ఆ సందర్భం ఏమో తెలీదు, అరిష్టనేమి అందుకే వెళ్ళని అంటాడు కదా యోగ వాసిష్టంలో. అరిష్టనేమి అరిష్టనేమి అటువంటి సుఖాలను త్యజించేస్తాడు కదా, తపస్సే చేసుకుంటాను ఇక్కడే ఉంటాను అంటాడు. అందుకే అంటే ఎక్కడికి వెళ్ళనంటాడు ఆయన. అన్ని రకాల సుఖాలని తృణప్రాయం చేసేసాడు. తృణప్రాయం అంటే ఒక గడ్డిపోచలాగా తీసి పారేశాడు. ఆయనకి అర్థమైపోయింది అక్కడ శాశ్వతంగా ఉండనిస్తారా అని అడిగాడు. ఉండనివ్వరని చెప్పాడు. ఎప్పుడైతే ఉండనివ్వరో ఇంకెందుకు వెళ్ళడం ఆ తాత్కాలిక సుఖాలకి ఆయన ఉద్దేశం. అంటే కొంతకాలమే ఉండడం అంటే అది ఖండ సుఖమే. నిశ్చయ జ్ఞానం వచ్చేసింది. ఓకే, ఇక్కడతో ఈ విద్యా గీత అన్న ఈ అధ్యాయము 20వ అధ్యాయం కంప్లీట్ అయింది. సినాప్సిస్ కంప్లీట్ అయిందండి. ఓకే, నెక్స్ట్ అధ్యాయం 21వ అధ్యాయం. ఈ అధ్యాయం అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఇందులో మనం రిపీటెడ్ గా చూసుకున్నాం విషయాన్ని. ఎవరికైనా అర్థం కాకపోయినా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఒక్కటి ఏంటంటేనండి, డౌట్ అడగడానికి ఎవరు చిన్నతన పడకండి. ఈ విషయంలో దేవతలకే సందేహాలు, మళ్ళీ మహా తపస్సు చేసిన వాళ్ళకే సందేహాలు. మరి మనకు ఉండవా చెప్పండి? సందేహం వచ్చిందని ఏం అనుకోవద్దు. ఆ సందేహం ఎంతమందికో సందేహాలను నివృత్తి చేస్తోంది. చాలా మంది నాకు ఫోన్లు చేసి ఫలానా వాళ్ళు సందేహం అడగడం నాకెంతో మంచిదైందండి అని చెప్తూ ఉంటారు. అందుకని మీరు సందేహం అడగడం అన్నది, ఎందుకంటేనండి మనసులు అందరికీ ఒకటే, ఎక్కడో ఎవరి మనసులోనో కూడా ఉంటాయి ఈ సందేహాలు. ఓకే, 21వ అధ్యాయము రాక్షసోపాఖ్యానము. వెరీ గుడ్.
ఉమ్. భార్గవరాముడు దత్తాత్రేయుల్ని మరలా ఇలా ప్రశ్నించారు. మళ్ళీ భగవానుడా పరశురాముడు దత్తాత్రేయుల్ని ప్రశ్నిస్తున్నాడు. ఉమ్. భగవానుడా, సాక్షాత్తుగా మోక్ష ఫలము వస్తున్నట్టి విజ్ఞాన రూపమైన సాధనము సారభూతముగా సునిశ్చితముగా చెప్పుము. సాక్షాత్తు మళ్ళీ అక్కడ ఒక పదం సరిగ్గా దేహంతో అర్థం కాలేదు. కూడి ఉన్న మోక్ష ఫలమును సొంగునట్టి మోక్ష పదము ఫలము మోక్ష ఫలము ఆ. ఉమ్. మోక్ష ఫలము వసంగునట్టి విజ్ఞాన రూపమైన సాధనమును సారభూతముగా సునిశ్చితముగా చెప్పుము. ఉమ్. చూసారా, ఇంత విని కూడా పరశురాముడే ఇలా అడుగుతున్నాడు. ఏమంటారు? సాక్షాత్తు మోక్ష ఫలాన్ని ఇచ్చేది సునిశ్చితంగా మరొకసారి వివరంగా చెప్పమంటున్నారు. ఉమ్. దేహముతో కూడి ఉన్నప్పుడు, దేహమును వదిలిపెట్టినప్పుడు జ్ఞానుల స్థితి ఎట్లుండదు? ఆ. వ్యవహరించినప్పుడు వారి మనసు అనాసక్తముగా ఎట్లుండదు? ఓకే. దేహంతో ఉన్నప్పుడు, దేహాన్ని వదిలిపెట్టినప్పుడు జ్ఞానుల స్థితి ఎలా ఉంటుంది? వ్యవహారంలో ఉన్నప్పుడు వాళ్ళ మనస్సు ఎలా ఉంటుంది? ఏ లక్షణముల చేత జ్ఞానులను బాగా గుర్తించుటకు ఇది అంతయు నాకు స్పష్టముగా దయ్యతో తెలుపుము. అదండి, ఏ లక్షణాల చేత వీళ్ళు జ్ఞానులు అని మనం గుర్తించగలం అంటే అనే పాయింట్ మాకు క్లియర్ గా చెప్పండి అని అడుగుతున్నారు. దత్తాత్రేయుల వారు ఈ విధంగా అంటున్నారు. ప్రశ్న అర్థమైంది కదండి? అనుగ్రహమే అంటే జ్ఞాన స్థితిని పొందిన వాళ్ళు వ్యవహారంలో ఎలా ఉంటుంది వాళ్ళ మనస్సు అని, ఏ లక్షణాల వల్ల వాళ్ళు జ్ఞానుల్ని మనం గుర్తించగలం, ఈ లక్షణాలు ఉంటాయండి జ్ఞానులకి అని, ఏ లక్షణాలు ఉంటే మనం జ్ఞానులని చెప్పగలమో మాకు వివరించండి అని అడిగారు. దత్తాత్రేయుడు దేవతానుగ్రహమే జ్ఞానమునకు ముఖ్య సాధనము. అది చదవండి, నేను చెప్తాను. ఎవరు వాంగ్మానస కాయముల చేత ఎల్లప్పుడూ స్వాత్మదేవతను ఆరాధించుచూ ఉండునో వానికి జ్ఞానము సులభమగును. అది అంటే మనస్సుతోటి, వాక్కుతోటి, శరీరంతో ఆ స్వాత్మ దేవతని ఎవరు ఆరాధిస్తున్నారో వాళ్ళకి మాత్రం జ్ఞానం సులువైపోతుంది. స్వ ఆత్మ దేవత ఇది జ్ఞాన సాధనములలో సర్వోత్తమము అని చెప్పబడి ఉన్నది. ఇది అందుకే భక్తి అవసరము అని ఒక దగ్గర ఎందుకు చెప్తారంటే, అలాంటి అర్చన అంటే ఇలాగ వాళ్ళని ఆరాధించడం అన్నది, వాళ్ళ అనుగ్రహం పొందడం అన్నది అవసరమే. ఆ అనుగ్రహం వల్లే మోక్షకాంక్ష అన్నది మొదలవుతోంది. ఆ అనుగ్రహం వల్లే ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అందుకని ఆ అనుగ్రహం చాలా అవసరం. స్వ ఆత్మ దేవతని ఆరాధించమంటున్నారు. అంటే ఆత్మశక్తిని, చిచ్చక్తిని ఆరాధించడం అనేది చాలా అవసరం. ఆ అనుగ్రహంతో మనకు అన్ని సంభవిస్తున్నాయి. ఇతర సాధనములతో ఆపేక్ష లేకుండా ఇదియే ఫలమును సాధించుటకు సమర్థమై ఉన్నది. అది మిగతా సాధనలతో ఏమీ అపేక్ష అంటే అవసరం లేకపోయినా ఇది తీవ్రంగా ఇలా చేస్తే తప్పకుండా ఫలం సాధించడంలో సాధనం, అదే ముఖ్యమైన సాధనమైంది అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని బదిలినచో ఇతర సాధనములు ఏవి చక్కగా ఫలము నొసగలేవు. అదండి, అలా ఇది వదిలేస్తే మిగతా సాధనాలు ఫలాన్ని ఇవ్వవు. అంటే ఎలాగండి అంటే, మనం ఎంత విచారణ చేసినా ఆ అనుగ్రహం వల్లే మనకి తెలుస్తుంది. మనం ఎలాంటి పద్ధతులు పాటించినా ఆ త్రిపురాదేవి అనుగ్రహం లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. అందుకని ఆ అనుగ్రహం కోసం మనం ప్రార్థన చేయడం చాలా అవసరం.
అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, నేను చాలా బాగా సాధన చేసేస్తున్నాను, చాలా బాగా విచారణ చేసేస్తున్నాను, నాకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది అని ఆ మనుషులు అహంకారం ఇక్కడ గట్టిగా వచ్చేస్తుంది. ఆ త్రిపురాదేవి ఆరాధన వల్లే ఆ లేస మాత్రం మన పురుష ప్రయత్నంతో ఏ అహంకారం చిట్ట చివరికి ఉండిపోయేది మనం జయించలేము. అది కేవలం దేవత అనుగ్రహంతోటే అది పోతుంది అంటారు. అలాంటి ఈ స్వాత్మ దేవత ఆరాధన వల్ల అలాంటి అడ్డులన్నీ మనం తొలగించుకోగలం. ఓకే, అందులకు కారణములు వినుము. ఓకే. ఒక్క పాయింట్ చెప్తానండి, చూడండి. ఇప్పుడు ఎప్పటికప్పుడు జ్ఞానం రివీల్ అవ్వడం, ఆ రివీల్ అవుతున్న జ్ఞానం నేను మీకు చెప్తుంటాను. ఆ రివీల్ అవ్వడం మీరెంత నా యొక్క గ్రేట్నెస్ అనుకున్నా నాలో మాత్రం ఆ అనుగ్రహంతోనే రివీల్ అవుతోందని నాకు తెలుస్తుంది. అయితే ఎంతో మంది బాహ్యంగా అయిన శరీరాన్నే చూసి ఓహో బాగా చెప్పేవన్నా అది నాకు పట్టట్లేదు. ఎందుకంటే నాకు నిశ్చిత అభిప్రాయం ఉంది, ఆ అనుగ్రహం లేకపోతే ఈ జ్ఞానం రివీల్ అవ్వదు. అక్కడే ఉంటుంది, బుర్రలోనే ఉంటుంది, ఆ సమయానికి రివీల్ అవ్వదు. అందువల్ల మనం సూక్ష్మాతి సూక్ష్మంగా చూస్తే ప్రతి దగ్గర అనుగ్రహం పనిచేస్తూనే ఉంది. మన సాధనలో కూడా ప్రతి స్టెప్పులోని ఆ అనుగ్రహం వల్లే జరుగుతోంది. ఓకే, అందులకు కారణము చక్కగా వినుము. సర్వమును ప్రకాశింపజేయుచున్న చిదాత్మకు దాని యొక్క స్వాతంత్ర మహిమ వలననే అవిద్యావరణము కల్పితమై ఉన్నది. ఇదండి మళ్ళీ మళ్ళీ నిన్న అంటే అవిద్యావరణం కూడా చిదాత్మ యొక్క స్వాతంత్ర్య శక్తి వల్లనే వస్తుంది. అందులోనే పార్ట్ అండ్ పార్సిల్ అన్నమాట అవిద్య ఆవరణం కూడా. శ్రవణాది రూపమైన విచారణము వలన అవిద్యను తొలగించినచో చిదాత్మ యొక్క స్వరూపము సాక్షాత్కరించును. మనం ఈ అవిద్యని తొలగించుకుంటే శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా విచారణ చేసి అప్పుడు మనకి చిదాత్మ స్పష్టమవుతుంది. విచారణ చేయుచులను స్త్రీలు ధనము మొదలగు వానిపై ఆసక్తి కలిగియుండు బహిర్ముఖులకు అది సాక్షాత్కరించుట మిగుల దుర్ఘటము. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఆ ఎంత విచారణ చేస్తున్నా లోపల ఏవో ఆసక్తులు ఉండిపోయి వాటి కోసం బహిర్ముఖంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ధైర్యం అవసరము అని ఎందుకంటున్నాం అంటే ఇంకా నాలో మిగిలిపోయినవి ఏంటి అని చూసుకోగలగాలి మనం. అప్పుడే అలా చూడడానికి ధైర్యం అవసరం. అవి మనకి నచ్చని మనలో ఉండిపోయినా దాన్ని మనం చూడగలగాలి. అలాగ బయటకి వెళ్తున్న మనస్సుల వల్ల అక్కడ ఆ సాధన జరగదు. ఈ ఒక్క లైన్ మళ్ళీ చదువుతున్నానండి, కొంచెం. విచారణ చేయుచు ఉన్నను స్త్రీలు ధనము మొదలగు వారిపై ఆసక్తి కలిగి ఉంటుట బహిర్ముఖులకు అది సాక్షాత్కరించుట మిగుల దుర్ఘటము. అది స్త్రీలు కాదు, అక్కడ స్త్రీలు కూడా స్త్రీలు ధనము మొదలైన వాటి మీద ఆసక్తి, స్త్రీల మీద ఆసక్తి, ధనం మీద ఆసక్తి, అలాగే పురుషుల మీద ఆసక్తి, ఇవన్నీ ఉంటే విచారణ బాగా జరగదు. అంటే ఈ వాసనలు ఉండిపోయి అనుకోండి. భక్తులైన వారు సంసార విషయములకు విముఖులై దేవతను ఆరాధించుచు అంతర్ముఖులై ఉందురు. కావున భక్తులైన వారా భక్తులైన వారా భక్తులైన వారు. ఓకే. కావున అట్టి వారికి అది సులభముగా సాక్షాత్కరించును. అది అంటే సాధారణంగా అంతర్గత భక్తి ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే అంతర్ముఖంగా ఉంటారు. ఆరాధన హృదయంలోనే చేస్తూ అంతర్ముఖంగా ఉన్న వాళ్ళకి ఈ విచారణ చాలా సులువుగా జరిగిపోతుంది. త్రికరణ శుద్ధిగా ఆత్మదేవతను ఆరాధించువారు
వైరాగ్యము మొదలగు ఇతర సాధనములను వలదిగా కలిగి ఉన్నను ఆత్మతత్వమును పరోక్షముగానో అపరోక్షముగానో తెలుసుకొని ఇతరులకు బోధించుచూ ఉండును. అట్లు ఓకే ఓకే మేడం చెప్పండి, అట్లు చదవండి. దానిని మాటి మాటికి అతడు బోధించుచూ ఉన్నప్పుడు క్రమక్రమముగా వారి మనసు ఆత్మస్వరూపమును పొందజొచ్చును. అది కొంత వైరాగ్యంతో ఆత్మస్థితిని తాను తెలుసుకుంటూ ఇతరులకు బోధిస్తూ ఉండడం వల్ల, ఆయన మాటి మాటికి దాన్నే స్మరించడం వల్ల ఆయన ఆత్మస్థితిని పొందుతాడు. అంటే తాను ఏదైతే ఆలోచిస్తున్నాడో అదే చెప్తూ ఉంటాడు. దాంతో ఏంటి, నిరంతరాయంగా అదే స్థితిలో ఉండడం వల్ల ఆత్మస్థితి పొందుతాడు. అట్టు వారి మనసు తరచుగా స్వస్వరూపమును పొందుచు దాని యందే దృఢముగా నిలిచిపోవును. అది అలాంటి వాళ్ళ మనసు తరచుగా స్వస్వరూపాన్ని పొందుతూ ఫైనల్ గా అక్కడే ఉండిపోతుంది అనమాట. అట్లు చిదాత్మకమైన అతని మనసు వ్యవహార దశల్లో హర్షమును ఉద్వేగమును పొందగా స్థిరముగా ఉండును. అప్పుడు చిదాత్మ స్థితికి వచ్చిన అతని మనస్థితికి వ్యవహారంలో ఆయనకి హర్షశోకాలు ఏమీ ఉండకుండా అది నిశ్చలంగా ఉంటుంది. అంటే అప్పుడు జీవన్ముక్తుడి స్థితి వచ్చేసింది అనమాట. అట్టి ఉత్తమ జ్ఞాని జీవన్ముక్తుడు అవుతాడు. అలాంటి ఉత్తమ జ్ఞాని జీవన్ముక్తుడు అయిపోతాడు. ఎందుకంటే ఆయన వ్యవహారంలో ఉన్నా సరే హర్షశోకాలు ఏమీ పొందకుండా ఆత్మస్థితిలోనే స్థిరంగా ఉండిపోయిన వాడినే మనం ఉత్తమ జ్ఞాని అంటున్నాం. అలాంటి జ్ఞానిని ఉత్తమ జ్ఞాని లేదా అలాంటి ఉత్తమ జ్ఞాని జీవన్ముక్తిని పొందుతున్నాడు. వారి మనస్సు వ్యవహారమునందు ఏ దృశ్యముతో సంబంధించి ఉన్నను చిదాత్మ స్వరూపమున వదిలి ఉండదు. అది వ్యవహారంలో ఏ విషయంలో కలిసినా సరే చిదాత్మ స్వరూపాన్ని మాత్రం వదలదు. అది ప్రతి దృశ్యమును చిదాత్మ రూపముగానే గ్రహించడం. అది ప్రతి దృశ్యమును, అవునండి, ప్రతి దృశ్యమును చిదాత్మ రూపముగానే గ్రహించడం. అటువంటి మనస్సు ప్రతి దృశ్యాన్ని కూడా చిదాత్మగానే తెలుసుకుంటుంది. అంటే చిదాత్మకి భిన్నంగా ఏమీ లేదు అని అక్కడ స్థిరం అయిపోయింది. కావున భక్తి యోగ పూర్వకంగా ఆత్మతత్వమును గూర్చి విచారణ చేయుట అను సాధనముతో సమానమైనది మరి ఏదియూ లేదు. అదేండి, అందుకు భక్తి యోగంతో ఆత్మతత్వ విచారణ చేయడం అంత సమానమైనది ఏమీ లేదు. అంటే అక్కడ భక్తి కూడా అవసరమే. భక్తి అనగానే మనం ఏమని గుర్తుపెట్టుకోవాలి, అంతర్గతంగా ఆరాధన చేస్తూ చిదాత్మని ఆ భక్తి కలిగి ఉండి ఈ విచారణ వల్ల మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అంటే అది ఆ అనుగ్రహం మాత్రం ఎన్నో స్టెప్స్ లో మనకు అవసరం పడుతూనే ఉంటుంది. ఇక జ్ఞానుల యొక్క లక్షణము తెలుసుకున్నట్టు సులభము కాదు. అది వారి మనసు మాత్రమే ఉండును. వారి మనసు శుద్ధ చిన్మాత్రయై ఉండును. ఇంకా జ్ఞానుల లక్షణాలు ఇవి ఉంటాయండి అంటూ ఇప్పుడు కొంతమంది లక్షణాలు ఇవి అని మనం చెప్పగలుగుతాం. కానీ జ్ఞానుల లక్షణాలు మాత్రం ఇలా ఉంటాయని గాని వాళ్ళ మనస్థితి ఇలా ఉంటుందని కానీ మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ మనస్సు ఎప్పుడు శుద్ధ చిదాత్మ స్థితిలోనే ఉంటుంది. అందుకని బహిర్గతంగా వాళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి అని చెప్పడానికి అవ్వదు. అది వారి యొక్క దృష్టి వాక్కు మొదలగు బహిరంగ విషయములందు గోచరింపదు. అది వాళ్ళు మాట్లాడే మాటల్లో గాని వాళ్ళ దృష్టి అవి ఏవి కూడా బహిరంగంగా గోచరించదు. బహిరంగ విషయాల్లో తెలుసుకుందామంటే ఎక్కడా వాళ్ళు కనుక్కోలేము. ఇంకా ఏంటంటే సౌరిస్ గారు ఈశ్వరోక్తాలను పుస్తకంలో జ్ఞాని అర్థమైపోతాడు అంటే అక్కడ ఒక అహంకారి జ్ఞానిని చూస్తే ఈ జ్ఞాని అహంకారి అంటారు. ఒక పిసినారి జ్ఞానిని చూస్తే ఆ జ్ఞాని పిసినారి అంటారు. ఎందుకంటే జ్ఞాని అర్థమైపోతాడు, తన ప్రతిబింబమే జ్ఞానిలో కనబడుతుంది. అలాగే ఒక మరొక రకమైన అలవాట్లు ఉన్నవాడు జ్ఞానిని చూశాడంటే
అవన్నీ జ్ఞానికి ఉన్నాయి అన్నదే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ అట్రిబ్యూట్ చేస్తున్నారని వాళ్ళకి తెలియదు, అవన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందుకే జ్ఞాని అర్థమైపోతాడు అని చెప్తారు. అంటే ఎవరు ఏ లక్షణాన్ని చూస్తే, ఒక దాన గుణం ఉన్న వ్యక్తి చూస్తే కనుక ఈ జ్ఞాని ఎంత దానమైన దాన గుణం ఉన్నవాడు అని కనిపిస్తుంది. అలాగే ఇంకొక రకమైన స్త్రీ వ్యామోహం ఉన్నవాడు చూస్తే ఇతనికి స్త్రీ వ్యామోహం ఎంత ఉంది అనే కనిపిస్తుంది. వాళ్ళే కనిపిస్తారు వాళ్ళు జ్ఞానిలో. అంటే అక్కడ ఆ అట్రిబ్యూషన్ ఒక కంటిన్యూస్ కామన్ థింగ్ గా జరుగుతుంది. వ్యాకరణాది శాస్త్రముల యందు పండితులైన వారి విషయమును కూడా కొత్త వారికి వారిని చూసినప్పుడు వారి యొక్క దేహము, వస్త్రము, భూషణములు మొదలగు వాని వల్ల లోపల ఉన్న పాండిత్యము గోచరింపదు కదా. అదండి, ఎన్నో శాస్త్రాలు చదివిన పండితుడు మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఆ పండితుడికి ఎంత పాండిత్యం ఉంది మనకి ఎలా తెలుస్తుందండి? ఆ పండితుడు గెటప్ వల్ల అవ్వచ్చు. మనం ఎలా చూస్తాం? గెటప్ ని బట్టే. అంటే వాళ్ళు ఏ దుస్తులు వేసుకుంటున్నారు, ఏ రకంగా ఉంటున్నారు, బాహ్య వ్యవహారాల్లోనే చూస్తాం, కానీ లోపల ఉన్న పాండిత్యం ఎలా తెలుస్తుందండి? అది తెలియదు కదా. ఒకడు మంచి పండుని తిని ఆ రసమును ఆస్వాదించడంతో ఈ రసము ఇట్టిది అను జ్ఞానం. ఒకడు మంచి పండు తిని ఆ రసము ఆస్వాదించినచో ఈ రసము ఇట్టిది అని జ్ఞానము వారికి కలుగు. మంచి పండు తిన్నవాడి యొక్క రసాస్వాదన మిగతా వాడికి ఎలా చెప్పగలడు? అది ఎవరు తింటే వాళ్ళకే వస్తుంది. వానికి ఆ రసమును గూర్చి ఏ జ్ఞానము కలిగినో అది ఇతరులకు తెలియదు. అది అది మంచి మామిడి పండు తిన్నామండి, అది ఎంత అనుభూతి మనకు వస్తుందో అది ఇతరులకు ఎలా తెలుస్తుంది? బాగుంది అనే అంటాం. ఆ బాగుందిలో తేడాలు మనకేమీ తెలియవు, చెప్పలేము, అంటే బయటకు వర్ణించలేము. అట్లే ఆత్మతత్వానుభవం కూడా జ్ఞాని యొక్క అనుభూతి ఇతరులకు గోచరము కాదు. అదండి, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఆత్మతత్వానుభూతి వచ్చినటువంటి జ్ఞాని యొక్క అనుభూతి ఇతరులకు ఏమీ కనబడదు. అయినను చీమలు మొదలగునవి నేలయందు గోడలలో సూక్ష్మముగా గోచరించుచుండు తమ మార్గములను ఎట్లు గుర్తించుచూ ఉన్నవో అట్లే గుర్తించుచూ ఉన్నవో అట్లే విద్వాంసులు కూడా మహాపురుషులతో వ్యవహరించుచూ ఉన్నప్పుడు వారి అందుండు ప్రసన్నత, భాషణ, వైఖరి మొదలగు వారిని బట్టి వీరు జ్ఞానులు అని గుర్తింపగలుగుతారు. వారి అందుండు మొదటి పదం ఏంటండి? అసమ్మత, ప్రసన్నత, భాషణ, వైఖరి. ప్రసన్నత, భాషణ, వైఖరి. వాళ్ళ వైఖరి, వాళ్ళ భాషణం, వాళ్ళు ఎప్పుడు ప్రసన్నంగా ఉండడం వల్ల విద్వాంసులైన వాళ్ళు ఎక్కడో గుర్తిస్తారు వీళ్ళు జ్ఞానులు అని. అంటే జ్ఞాని అయిన వాడికి జ్ఞానం, వీడు జ్ఞాని అనే ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది. అందరికీ మాత్రం ఏమీ తెలియదు. అది సూక్ష్మతరమైన విషయాల్లో గుర్తించగలిగే స్థితి ఒక జ్ఞానికే ఉంటుంది. ఇంకా శాంతి, శాంతి మొదలగు లక్షణములను బట్టి జ్ఞానులను గుర్తించుటకు వీలు కాదు. అది శాంతి ఉంది, శాంతి ఇలాంటి లక్షణాలలో వీళ్ళు జ్ఞానులు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే జ్ఞానులు ఎలాగైనా ఉంటారు. ఎందువలన అనగా ఆ లక్షణములు సాధకుల యందు, వంచుకుల యందు కూడా కనిపించుచూ ఉండును. అదండి, శాంతిగా ఇప్పుడు చూడండి, నటించడం అనేది శాంతిగా ఉన్నట్టుగా మనుషులు ఎందరో చేస్తూ ఉంటారు. ఆ వాళ్ళు చాలా నిజంగా జ్ఞాని కంటే పర్ఫెక్ట్ గా నటిస్తారు, నటన ఇంకా బాగుంటుంది. అలాగే క్షమించడం అన్న గుణం, అది కూడా నటన వల్లే. నిగ్రహించుకోవడం, ఇంద్రియం నిగ్రహం, మనో నిగ్రహం సహజంగా ఉండడానికి నటన చేసిన వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. నిర్మలమైన అంతఃకరణము లేని వారు జ్ఞానమునకు సాధనములుగా
దమము సమము మొదలగు వారిని అవలంబించుచున్నను అవి వారికి సహజములు కావు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. నిర్మలమైన అంతఃకరణ అవసరం. ఆ నిర్మలమైన అంతఃకరణ లేకుండా ఈ సమధమాది ప్రక్రియలన్నీ ఆచరించినా సరే అవి వాళ్ళకి ఏమీ ఫలితాన్ని ఇవ్వవు. వాటిని నిరంతరము అభ్యసించిన తరువాత చాలా కాలములకు అవి అప్రయత్నముగా వారికి అలవడును. అది అలాంటి వాళ్ళు చాలా కాలం ఆచరించాక అలవడతాయి. ఇక్కడ ఇంతకు ముందు 2 పాయింట్ల ముందు ఏదో ఒక పాయింట్ దగ్గర ఏదో స్ఫురించింది. మీరు ఒక్కసారి 2 సెంటెన్సెస్ కంటే ముందు వెళ్ళండి, అంటే మనకు ఆచరణాత్మక జ్ఞానం ఉన్నది. ఆ లక్షణములు సాధకుల యందు వంచకుల యందు కూడా కనిపించుతూ ఉండును. ఇంకా ముందుకెళ్ళి విద్వాంసులు కూడా మహాపురుషులతో వ్యవహరించుతూ ఉన్నప్పుడు వారి యందుండు ప్రసన్నత, భాషణ, వైఖరి మొదలగు వారిని బట్టి వీరు జ్ఞానులు అని గుర్తింపగలుగుతూ ఉన్నారు. తర్వాత ఇక శాంతి, శాంతి మొదలగు లక్షణములను బట్టి జ్ఞానులను గుర్తించడం వీలు కాదు. అదేండి, అంటే మనం గుర్తించాలి అన్నా కూడా గుర్తించడానికి వీలుండదు. ఇక్కడ బాగా గ్రహించాల్సింది ఏంటంటేనండి, శరీరం నేను కాను అన్న కన్ఫర్మేషన్ వచ్చేసింది. అక్కడ ప్రాపంచిక కీర్తి అనేది గడ్డిపోచలా ఉంటుందండి. అస్సలు ఎందుకంటే శరీరమే తాను కానప్పుడు కీర్తి ఎవరికండి? అది ఎప్పుడో డ్రాప్ అయిపోతుంది. అంటే నీడ్ ఫర్ రికగ్నిషన్ అన్నది డ్రాప్ అయిపోతుంది చాలా బిగినింగ్ లోనే. ఆ డ్రాప్ అయ్యేకే ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. అందుకు కీర్తి సంపాదించాలి, ప్రజలలో తాను ముఖ్యమని అనిపించుకోవాలి, ఇవన్నీ మనుషులకు చాలా అడ్డండి. అది మనల్ని మనం చూసుకోగలగాలి. మనం ఎన్ని పనులు చేస్తున్నా వాట్ ఈజ్ మై ఇంటెన్షన్. ఇప్పుడు ఒక పని ఇంటెన్షన్ అంటే కాదు ముఖ్యం, పని వెనకాల ఇంటెన్షనే పని అంటారు మహాత్ములు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోపంతో ఒక ఘాటు పెట్టాను అనుకోండి, ఎవరికైనా ఎంత కోపం వచ్చేస్తుంది, ఎంత బాధ కలుగుతుంది. కత్తితో ఘాటు పెట్టాం. అదే కాకుండా ఒక పుండుని కోసేస్తున్నాం, ఎలాగా వాడికి మంచి అవ్వాలని. ఎంతో 10 నిమిషాలు, అరగంట, 3 గంటలు ఆపరేషన్ చేసేస్తారు డాక్టర్లు, అయినా వాళ్ళకి కోపం రాదు. ఎందుకంటే ఇంటెన్షన్ బిహైండ్, కొయ్యడమే పాపం అయితే అంటే బాధ కలిగితే అక్కడ బాధ కలగట్లేదు. బాధ అంటే మానసిక బాధ. ఎందుకంటే ఆ యాక్షన్ వెనకాల ఉన్న ఇంటెన్షన్ వేరు, ఈ యాక్షన్ వెనకాల ఉన్న ఇంటెన్షన్ వేరు. ఇంటెన్షనే కర్మ. అందుకే పిల్లాడిని చూడండి, ప్రేమగా ఇలా వాడిని గట్టిగా కొట్టినా నవ్వుతాడు, కోపంతో టచ్ చేసినా కోపం వచ్చేస్తుంది. చిన్నపిల్లలకు వేగంగానే ప్రసరిస్తాయి. అందుకే ద ఇంటెన్షన్ ఈజ్ కర్మ. సో నేను ఏ ఇంటెన్షన్ తో, ఇది చిత్తశుద్ధికి అవసరం అండి. వాట్ ఈజ్ మై ఇంటెన్షన్ బిహైండ్ దిస్ వర్క్ అని మనిషి ప్రతిక్షణం చూసుకోవాలి. నేను మ్యాగ్నిఫై అవ్వడానికి చేస్తున్నానా, లేక వేరే ఇతర భావన ఉందా, అది మనం చూడాలి. అలా చూసుకుంటూ ఉంటేనే అవి డ్రాప్ అవుతాయి. ప్రతి పనిలో ఎప్పుడైతే అది మ్యాగ్నిఫై అవ్వడానికి చేస్తున్నామో బంధిస్తుంది, అక్కడ నుంచి బయటికి వెళ్ళడం కష్టం. అలాగే మరొక్కటి నా జ్ఞాపకం వచ్చింది, బాహ్యమైనటువంటి జీవితంలో జస్టిఫికేషన్ అవసరమే. నేను ఇదండి తప్పుగా, అంటే మీరు తప్పర్థం చేసుకున్నారండి, నేను ఇదండి అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో వ్యక్తి వచ్చి నువ్వు ఇలాగా అని అంటే, కాదండి నేను అలా కాదని చెప్తాం. ఆధ్యాత్మిక జీవితంలో జస్టిఫికేషన్ ఏమి ముప్పు తెచ్చి పెడుతుందంటే, ఆ ప్రత్యేక గుణం మరికొంచెం బలం అయిపోతుంది మనలో. అందుకే సెల్ఫ్ జస్టిఫికేషన్ కూడా అక్కడ అవసరం కాదు, దాన్ని వదిలేయాలి. వీ నీడ్ నాట్ జస్టిఫై అవర్ సెల్ఫ్. అంటే మనం ఎవరెవరితో వ్యవహరిస్తున్నాము అక్కడ అవి వాటంతటవే, అంటే తెలుస్తాయి. ఎందుకంటే ప్రపంచం యొక్క గుర్తింపుని గడ్డిపోచగా వదిలేసేము గనక మనం అలాగా. తర్వాత గురువు ముందు కూడా మనకంటే జ్ఞానుల ముందు జస్టిఫై చేయక్కర్లే, మీరు తప్పుగా అనుకుంటున్నారండి అని చెప్పక్కర్లే. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది మన ఇంటెన్షన్సే, మన ఆలోచన రాకముందే వాళ్ళకి తెలుస్తాయి, దీస్ పీపుల్ విల్ థింక్ ఇన్ దాట్ వే అని. అందుకని జస్టిఫికేషన్ ఆధ్యాత్మిక మార్గంలో అవసరం లేదు. అది ఇంకా చెప్పాలంటే
కీడు తెచ్చిపెడుతుంది. మన అందరంలో చాలా చికాకు మన ఇబ్బంది పెట్టేది ఏంటంటేనండి, నీడ్ ఫర్ అంటే ఈ సెల్ఫ్ మ్యాగ్నిఫికేషన్ కి మనం ప్రయత్నిస్తాం. అంటే పీపుల్ షుడ్ థింక్ దట్ ఐఎమ్ దిస్ గ్రేట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ అని ఆలోచిస్తే, విచారణ చేస్తే, ఇఫ్ పీపుల్ థింక్ ఐఎమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఏమి లాభం నాకు? అలా వాళ్ళు ఆలోచిస్తే నాకు వచ్చేదేంటి అని మనం ఆలోచిస్తే దాన్ని గడ్డిపోచలా తీసి పారేయగలమండి. ఇంకోటి చెప్పనా, పీపుల్ అని ఏమీ తెలియని వాడు అనుకోవడం వల్లే మనం హాయిగా ఉండొచ్చండి, మనకి ఏ ఆటంకాలు రావు. ఓకే, లక్ష్మి ఓకే. లక్ష్మి చెప్పు సార్ గారు. కీర్తి కావాల్సింది మనిషి తాలూకు శరీరానికి కాదు కదా, మనిషి తాలూకు అహానికి. బాగా చెప్పాను. అవును, శరీర బాడీ భావం నేను పోయిన కాదు, తర్వాత మైండ్ నేను కాను అనేటప్పుడు అన్ని పోయాయి వెనక అహం మిగిలిపోయింది అనుకో, అప్పుడే కదా కీర్తికాంక్ష మిగులుతుంది. అవును, ఆ కీర్తికాంక్షని తీసేస్తే గాని దోషాలు పోవు కదా. ఆ అహం అన్నది, ఆ లేసమాత్ర అహం కూడా ఆ త్రిపురాదేవి అనుగ్రహం వల్లే పోవాలి. ఆ టైంలో అక్కడ ఏమీ ఉండదు, పక్కవాడిని గుర్తించినా అంత ఆనందమే వస్తుంటుంది. చిన్నపిల్లలు చూడు, పక్క వాళ్ళ యొక్క గ్రేట్నెస్ ని వీళ్ళు ఎన్లైటన్ చేస్తారు. చూడండి ఇతను ఎంత బాగా పిక్చర్ వేసాడో అని చూపిస్తారు. వాళ్ళకి ఇంకా తెలియదు, వాడు వేసినా వీడు వేసినట్టే పొంగిపోతుంటాడు. కొంచెం పెద్ద అయ్యాక ఆ డిఫరెన్షియేషన్ వస్తుంది, నేను వేస్తేనే గ్రేట్ అని. నువ్వు చెప్పబోయేదేంటో చెప్పు నాకు. చెప్పేసాను, అయిపోయింది, అదే క్లారిటీ వచ్చింది. ఆంజనేయమూర్తి గారు చదవండి. నేను అడ్డుతున్నానని అనుకోకండి, ఎందుకంటే ఈ స్టెప్స్ చాలా అవసరం. మనం అందరికీ ఎక్కడొస్తుందంటే నిత్య జీవిత అనుష్ఠానంలోనే మనం దెబ్బతింటున్నప్పుడు సెకండ్, థర్డ్, ఫోర్త్, 10th స్టెప్ వరకు ఆలోచిస్తున్నాం. ఈ స్టెప్ లో మనం క్లియర్ గా ఉంటేనే ముందు స్టెప్కి వెళ్ళగలం. ఇవి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయండి, ప్రతి మాట ప్రతి అక్షరము కూడా. అందుకే నేను అటువంటి దగ్గర మళ్ళీ నాకు గుర్తు రావు కదా, అవకాశం వచ్చినప్పుడు గుర్తొచ్చినప్పుడు చెప్పడానికని నేను ఆపుతున్నాను అనమాట. ఎందుకంటే మనం ప్రతి డే టు డే లైఫ్ లో ఇన్ని రకాల దోషాలు పెట్టుకుని మనం దోషం లేకుండా ఉన్నామని మనం మోసం చేసుకుంటూ సెల్ఫ్ ఇమేజ్ లో జీవిస్తాం. అది ఇమేజ్, మనలో ఎన్నో దోషాలు ఉంటున్నాయి. ఫస్ట్ కనబడని దోషం ఏంటంటే నేను ఇంపార్టెంట్ అవ్వాలన్నది చాలా ఇబ్బంది. అది ఎన్ని చికాకులను తెచ్చిపెట్టేస్తుందో చెప్పలేము. అంటే ముఖే సరస్వతి అని అంటారే, ఇతరుల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని గ్రహించలేని బ్లైండ్నెస్ ఇచ్చేస్తుంది. నేను ఇంపార్టెంట్, ఇంకొకళ్ళలో ఉన్న ఉన్నతత్వాన్ని చూడలేం మనం. అలాగ మనం ఎప్పుడు ఎదగం. నేను ఇంపార్టెంట్ అనే దాంట్లో కూర్చుని వీ నెవర్ గ్రో. వీ గ్రో అదర్స్ మనకంటే ముందుకు వెళ్తున్నా వీ నెవర్ సీ దేర్ గ్రేట్నెస్. సో ఇలాంటి ఎన్నో దోషాలు వస్తాయండి దాంట్లోంచి. లెర్నింగ్ మైండ్ పోగొట్టుకుంటాం, ఓపెన్ మైండ్ పోగొట్టుకుంటాం. వెన్ ఐ ఫీల్ ఐఎమ్ ఓన్లీ ఇంపార్టెంట్, ఐ నో ఎవ్రీథింగ్ అనుకునే సరికల్లా మనకున్నటువంటి తెలుసుకునే స్థితి తగ్గిపోతూ ఉంటుంది. సౌండ్ వస్తుందండి. ఓకే లక్ష్మి, ఇందాకను భక్తి గురించి ఏదో చెప్తావు, మరొక రిపీట్ చేయగలవా? అంటే ఆత్మజ్ఞానంతో అంటే తపన విచారణతో పాటు ఆ సరెండర్ చాలా అవసరం. అంటే అది భక్తి అంటే ఆత్మతత్వ దేవతని మనం ఆరాధిస్తూ ఉండాలి. అంటే అక్కడ సరెండర్ టు దట్ అన్నది చాలా అవసరమైన అర్హత. ఎందుకంటే మనం సూక్ష్మతరంగా చూస్తే ఆ దేవత అనుగ్రహంతోనే చాలా జరుగుతాయి. ఎంత మనం విచారణ చేసినా అది దక్కదు. అక్కడ ఇప్పుడు చెప్పాం కదా, అహం పోవడం కూడా పురుష ప్రయత్నంతో 90%, 98% పోగొట్టుకున్నా సరే ఇంకా మిగిలిపోయిన అహం మాత్రం ఆ త్రిపురా దేవి యొక్క అనుగ్రహంతో పోవాలి. అందుకని సరెండర్ కూడా చాలా అవసరం. భక్తి అంటే మళ్ళీ బాహ్యంగా ఉన్నది కాదు, అంతర్గతమైనటువంటి ఆరాధన చాలా అవసరం. అప్పుడే ముందుకు వెళ్ళగలం, సులువుగా వెళ్ళిపోతాం. ఆ ఆరాధన బాగా ఉందంటే
ఇన్నర్ రివిలేషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. జ్ఞానం లోపల నుంచే రివీల్ అయ్యి వాట్ రాంగ్ వీఆర్ డూయింగ్, ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం, ఎక్కడ మనం రాంగ్ రూట్ లో ఉన్నాం, రైట్ రూట్ లో ఉన్నాం అన్నవి మనలోంచి మనకి తెలిసిపోతూ ఉంటాయి. ఆ ఆత్మదేవత ఆరాధన అన్నారు కదా, దానిలో అంత పవర్ ఉంది. సబ్మిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అప్పుడే ఏమైనా డౌట్? అప్పుడే చదవండి. సమము దమము వారికి సహజ లక్షణములగును. చాలా కాలం కావున ప్రాక్టీస్ చేశాక వాళ్ళకి సమము దమము కూడా సహజ లక్షణాలు అయిపోతాయి. ఇంద్రియ మనోనిగ్రహాలకి చూడండి, కొత్తగా ప్రయత్నించిన వాడు నాకు కొత్తగా వచ్చిందని షో వర్క్ ఉంటుంది. అది సహజ లక్షణం అయిన వాడికి ఇంకా షో వర్క్ ఉండదు, ఏముండదు, సహజంగానే ఉంటారు. కావున తాత్కాలికముగా అభ్యసించబడుచు ఉన్న సమధమాదులను బట్టి అభ్యసించబడుచు ఉన్న. ఓకే, మీరు అభ్యసించడం అనే దాన్ని అగ్ని అన్నట్టు వినపడిందండి. అభ్యసించుచున్నా. ఓకే, అభ్యసించుతున్న సమధమాదులను బట్టి వీరు జ్ఞానుడు అని చెప్పుటకు వీలు లేదు. అదండి ఇక్కడ ఏమిటి క్వశ్చన్, జ్ఞానిని ఎలా రికగ్నైజ్ చేయాలి? సరే, సమధమాదులు అంటే ఇంద్రియ మనో నిగ్రహాలు ఉన్నవాడే జ్ఞాని అంటే, ఇంద్రియ మనో నిగ్రహాలు చిరకాలము అభ్యసించడం వల్ల వస్తాయి. అందుకని అభ్యసించడం వల్ల వచ్చినటువంటి సమధమాదులు ఉన్నాయి కనుక వాళ్ళకి సమధమాదులు ఉంటాయి, జ్ఞానికి ఉంటాయి. అందుకని జ్ఞాని అన్నవాడికి సమధమాదులు ఉంటాయని చెప్పలేం. అది కూడా రికగ్నిషన్ కి ఒక అర్హత కాదు సుమా అని కొట్టిపారేస్తున్నారు. కానీ లాభ నష్టములు, మానావమానములు, క్రియాపజయములు కలుగుచూ ఉన్నప్పుడు ఎవని ఎందు కొంచెము కూడా మార్పు కలుగదో అట్టి వారిని ఉత్తమ జ్ఞాని అని ఎరుగుము. అదండి, లాభ నష్టాలు, జయాపజయాలు, సుఖ దుఃఖాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి మార్పు ఎవరిలో అయితే రాదో వాళ్ళనే ఉత్తమ జ్ఞానులు అంటున్నారు. ఉత్తమ జ్ఞాని ఆత్మ సాక్షాత్కారము యొక్క అనుభూతి అందలి రహస్యములను వెంటనే చెప్పగలిగి ఉండును. ఉత్తమ జ్ఞానికి అతనికి ఆచరణాత్మక జ్ఞానం ఉంది కనుక ఆత్మ సాక్షాత్కారంలో ఉన్నటువంటి చిన్న చిన్న రహస్యాలు కూడా ఆయన చెప్పగలిగి ఉంటాడు. ఇక్కడ చూడండి ఒక పాయింట్, ఆచరించే వాళ్ళు అడిగే డౌట్ కి, ఇంటెలెక్చువల్ గా అడిగే డౌట్ కి మీకు తెలియదు కానీ సహస్రాంతాల తేడా ఉంటుందండి. ఆచరించేటప్పుడు వాళ్ళు అడిగే డౌటే వేరుగా ఉంటుంది, అంటే పదాలు కాదు. అందుకే ఆ పదాలను పట్టుకుంటే మనం అర్థం అవదు, ఆ వాళ్ళ నుంచి మనకు వచ్చేటటువంటి ఆ స్థితి తెలిసిపోతుంది. ఆచరణ జ్ఞానం ఉన్నవాళ్ళు సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు కూడా చెప్పగలరు. ఓకే, జ్ఞాన ప్రసంగముల యందు ఉత్సాహము, స్వయముగా ఏ కార్యమును ఆరంభించుకుంటుట, సంతోషము, కామ క్రోధాది భావములు లేకుండా పవిత్రమైన చిత్తమును కలిగి ఉండుట, పెద్ద ఆపదలు వచ్చి పడుతున్నప్పుడు కూడా ఉద్వేగమును పొందకుండుట, ఇది ఉత్తమ జ్ఞాని యొక్క లక్షణములు. మొట్టమొదటిది ఏంటండి, పదం సరిగ్గా అర్థం కాలేదు. జ్ఞాన ప్రసంగముల యందు ఉత్సాహము. ఉత్సాహం. మీరు ఏం చేస్తున్నారంటే ఆ స్ట్రెస్ చా అనే దాని మీద ఇచ్చేయడంలో మింగేస్తున్నారు. అర్థమవుతోందా? అందుకని నా పదం నాకు అక్కడ క్లారిటీ ఉండటం లేదు. ఓకే, అంటే ఉత్తమ జ్ఞానికి కొన్ని లక్షణాల్లో చెప్పగలము అని అలా ఆయన ఎప్పుడు ప్రసన్నతతో ఉంటాడు, ఉత్సాహంతో ఉంటాడు. తర్వాత ఇంకా చదవండి. స్వయముగా ఏ కార్యమును ఆరంభించుకుంటుట. అది ఇప్పుడు సామాన్యంగా చాలా మందికి ఈ పాయింట్ ఎందుకంటే ముఖ్యం, మీరు చూడండి. స్వయంగా ఏ కార్యాన్ని అంటే ఇది చేసేయాలి అంటే దట్ ఐఎమ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ అనే పాయింట్ వాళ్ళకు ఉండదు కనుక వాళ్ళు
అందుకే చూడండి, ఎక్కడో మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్ ఇన్ ద వరల్డ్ అంటాడు ఆయన, రాబర్ట్ బ్రౌనింగ్. అంటే చీమలు అన్ని కూడా ఆ ఆ పక్షి అరవడం ఏంటి, సూర్యుడు ఉదయించడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్, అన్ని బాగానే జరుగుతున్నాయి అనిపిస్తుంది. అందుకని ఆ సంకల్పానికి, దైవ సంకల్పానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏది చేయడానికి పూనుకోరు. మనం ఏదో ఉద్ధరిస్తాం అనుకుంటూ చాలా పనులు చేస్తున్నాం అంటే అక్కడ అజ్ఞానం ఉంది. వాళ్ళు ఏదో బాధపడిపోతున్నారు, ఆ బాధల్లోంచి వాళ్ళని తీసేయాలి అని మనం ట్రై చేస్తాం. ఒక జ్ఞాని ఏమి ట్రై చేయకుండా ఉంటే ఇతను ఏంటి మూర్ఖుడా, ఏమి అంత బాధపడుతున్న వాడిని రక్షించలేడా, అలా మనం ఆలోచిస్తాం. అలాగా వాళ్ళు ఏ పనికి పూనుకోకపోవడానికి సమస్త జ్ఞానము అక్కడ ఉండడం వల్ల ఎవ్రీథింగ్ దే సీ వాట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అంటే, ఎందుకంటే వాళ్ళకి ఒక హయ్యర్ లెర్నింగ్ రావడానికి అనే పాయింట్ అక్కడ తెలుస్తూనే ఉంటుంది. అలాంటివి అంటే ఇంకా ఉదాహరణగా నేను చెప్తున్నాను. అందుకని వాళ్ళు ఏ పనికి పూనుకోరు అనమాట, ప్రత్యేకంగా వెళ్ళి పని చేయాలి అని అనుకోరు. ఇది ఒక లక్షణం. ఇంకా సంతోషము, కామ క్రోధాది భావము లేకుండా పవిత్రమైన చిత్తము కలిగి ఉండుట. అదండి, అంటే వాళ్ళకి భావములు లేకుండా అంటే దాన్ని వాళ్ళు అవసరమైనప్పుడే వాడుకుంటారు, కామాన్ని క్రోధాన్ని అలాంటి వాటిని. తర్వాత పవిత్రమైన చిత్తం నిరంతరంగా ఉంటుంది, ఇది చెప్పగలం. కానీ మనం అది దీన్ని బట్టి అని మనం బయట నుంచి మనం తెలుసుకోలేము. ఎందుకంటే తెలుసుకునేవాడు ఏం చేస్తూ ఉంటాడు, ఆపాదిస్తూ ఉంటాడు. మన అందరికీ ఒక లక్షణం ఉందండి, మన లక్షణాలను ఇతరుల్లో ఉన్నాయని చూస్తాం. పచ్చకామెల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్టుగానే ఆ లక్షణాలు ఉన్నవాడికి ఆ సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చిన వాడిలో ఆ లక్షణాలు మనకు కనిపిస్తాయి. అలా ఉంటుంది మన స్థితి. అది మన దోషాన్ని మనం చూడకుండా ఎప్పుడు ఎదుటి దోషాన్ని చూస్తాం, కానీ ఇట్ ఈజ్ అవర్ రిఫ్లెక్షన్ అని మనం మర్చిపోతాం. ఓకే, పెద్ద ఆపదలు వచ్చినప్పుడు కూడా ఉద్వేగం పొందకుండా. అది ఎంత పెద్ద ఆపద వచ్చినా ఆయన ఉద్వేగాన్ని పొందడు. ఎందుకంటే ఆ ఆపదలో ఉద్వేగం పొందడం అనడానికి కొంత అజ్ఞానం ఉంటేనే ఉద్వేగం పొందాలి. అక్కడ అజ్ఞానం ఏమీ ఉండదు, అందుకని అక్కడ ఉద్వేగాలు ఏమీ రావు. ఇవి ఉత్తమ జ్ఞాని యొక్క లక్షణములు. అంటే దే అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, అందుకే వాళ్ళకి ఏ ఉద్వేగం రాదు. ఇవి కొన్ని లక్షణాలు ఉత్తమ జ్ఞానికి. సాధకుడు తన జ్ఞానము యొక్క పరిపాకమును పరీక్షించుకొనుటకు ఇవి సుస్థిరమైన లక్షణములు అనటంలో సంశయము లేదు. అది సాధకుడేమో తన జ్ఞానాన్ని తను పరీక్షించుకోవడానికి కూడా ఈ లక్షణాలని ఆధారంగా నేను వీటికి చేరేనా అని చూసుకోగలుగుతూ ఉండాలి. సాధకుడు తను గూర్చి తాను ఎప్పుడునూ పరీక్షించుకొనుచూ ఉండవలెను. అదే సాధకుడు ఎప్పుడు కూడా అంటే నిరంతరాయంగా తన్ని తాను చూసుకుంటూ ఉండాలండి. తను ఎలా ఉన్నాడు, తను ఏ రకమైనటువంటి ఇంటెన్షన్స్ తో ఉన్నాడు, ఎలాంటి ఉద్వేగాలకు లోనవుతున్నాడు, ఎలాంటి అజ్ఞానజనిత సంకల్పాలు ఆలోచనలు తనలో వెళ్తున్నాయి, ఇవన్నీ చూడగలగాలి. అందుకే కంటిన్యూస్ అవేర్నెస్ అండ్ అబ్జర్వేషన్ ఇవి చాలా అవసరం. ఎక్కడో మనం బయట చూడకూడదు. సాధకుడు అన్నవాడు ఎప్పుడు లోపల చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మన ఎదుటివాడు ఏదైనా, చాలా మంది నన్ను అడుగుతుంటారు, తప్పుడు పని చేసాడు అనుకోండి, అది వాడి కర్మ, మనం బాధ్యులం కాదుగా. నేను బాగానే ఉంటానండి, ఎదుటి వాళ్ళు అలా ఉంటే వాళ్ళతో ఎలా ఉండాలండి అని నన్ను చాలా చోట్ల ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు కూడా ప్రశ్నిస్తారు. ఎదుటి వాళ్ళు అలా ఉంటే అది వాళ్ళ కర్మ. బుద్ధుడిని ఒక ఆవిడ భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఎలా తిట్టిందంటే, నువ్వు ఇంత జుడకాయంతో ఉన్నావు, భిక్షాటన చేసుకోవాల్సిన అవసరం ఏంటి, కూలి పని చేసుకోవచ్చుగా, నీకు బద్ధకం ఎక్కువ, అందుకే ఇలా చేస్తున్నావు అని తిడితే ఆయన ప్రసన్నంగా బయటకు వచ్చేస్తూ ఉంటే అతని శిష్యుడికి కోపం వచ్చింది. ఆయన అడుగుతాడు, మీరు ఏంటి అలాగా ప్రసన్నంగా బయటకు వచ్చేసారు, ఆవిడ ఎలా తిట్టినా అంటే, నువ్వు ఒకటి ఇచ్చావు, నేను తీసుకోలేదనుకో, అది ఎవరికి చెందుతుంది, నాకే, అది నేను తీసుకోలేదంటాడు. అంటే అది ఆవిడకే చెందింది, నాకేం చెందలేదు అంటాడు. అంటే యాక్సెప్ట్ చేయడం అన్నది ఒక పాయింట్ ఉంది. తర్వాత మనకు ఆ చాయిస్ ఉండదు, వెంటనే మనం ఫాస్ట్ గా రియాక్ట్ అయిపోతున్నాం. అంటే ప్రతిదానికి మనం రియాక్ట్ అయిపోకర్లే, అది ఇంకా తీసుకోవాలా అక్కర్లేదా అని చాయిస్ ఒకటి ఉందన్నమాట. అందుకని ఇది మనం గ్రహించాలి.
ఈ పాయింట్ దేనికండి? మీరు ఏ పాయింట్ చదివారు ఇప్పుడు? సాధకుడు తన్ను తాను ఎప్పుడునూ పరీక్షించుకొని ఉండవలేను. మొట్టమొదటి తన్ను తాను పరీక్షించుకోవాలండి. మనం ఏం చేస్తాం? ఎదుటి వాళ్ళందరినీ పరీక్షిస్తాం. వాళ్ళు ఎలా ఉంటే మనకేం పోయిందండి? ఒకవేళ నేను ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు చాలా మంది యూత్ అడుగుతారు, ఈ ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు ఆచరించరండి, మరి అలాంటి వాళ్ళు చెప్తే మేము ఎలా వింటామండి అని అడుగుతారు. నాయన, వాళ్ళు ఆచరించారో లేదో అది వాళ్ళ కర్మ, వాళ్ళు చెప్పిందే మనకి పాయింట్. అవి ఒక్కటే మనం తీసుకుంటే మనం తెలివైన వాళ్ళం కదా. వాళ్ళు ఆచరించారా లేదా, వాళ్ళు ఆచరించకపోతే అది వాళ్ళ కర్మ, బ్యాలెన్స్ వాళ్ళకి వెళ్తుంది, మనకేం రాదుగా. ఆ వాక్యాలు తీసుకుని మనం ఆచరించడం మన లక్ష్యం, మన కర్మకి వెళ్తుంది. అందుకని మనమేమి వాళ్ళ కర్మకు బాధ్యులం కాదు. ఇలా మనం చూస్తే అసలు నిజమైన సాధకుడు ఎప్పుడు తన్ని తానే చూసుకుంటూ ఉండాలండి. నేను ఏ స్టేజ్కి వచ్చాను, నాలో విద్వేగాలు, నాలో కోపతాపాలు, నాలో ఉన్నటువంటి రాంగ్ ఇంటెన్షన్స్ మారుతున్నాయా లేదా? దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ అవర్ సెల్స్. ఓకే, ఆ విధముగా అతడు ఇతరులను పరీక్షించుట ఎందుకు కూడా నిపుణుడు అగును. ఎప్పుడైతే తనలోకి తాను చూసుకోగలుగుతున్నారో, ఈ పాయింట్ నేను చాలా సార్లు చెప్పాను, తన లోపల సూక్ష్మాతి సూక్ష్మమైన ఆలోచనలు తనకు తెలుస్తూ ఉంటే ఇతరుల్లో కూడా తెలుస్తూ ఉంటాయి. తన్ను తాను ఎల్లప్పుడూ పరీక్షించుకొని ఉండువాడు సిద్ధిని ఎట్లు పొందకుండా ఉండును? నిరంతరాయంగా తన్ను తాను పరీక్షించుకోగలుగుతున్న వాడు సిద్ధిని ఎందుకు పొందలేడు? తప్పకుండా పొందుతాడు. సాధకుడు అన్యుల యొక్క గుణదోషములను పరిశీలించుట మానుకోవలేను. అదే సాధకుడైన వాడు అంటే తప్పులెన్ను వారు తండోపతండంబులు ఎరువి జనులకెల్లా నుండి తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ విదురవేమ అని పద్యం చెప్పినట్టుగా, మనం సాధకుడికి ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఇతరుల తప్పుల్ని పట్టే లక్షణం, అది మనకి జన్మల నుంచి వచ్చిందండి. మన కామ శరీరంట ఇతరుల తప్పులతో చాలా ఆనందిస్తూ ఉంటుంది, మసాలా తిన్న తిండిలాగా. అందుకని దాన్ని మనం చెప్పినట్టు వినేటట్టు చేసుకోవాలి. అది చెప్పినట్టు మనం వినకూడదు. మనం యాస్ట్రల్ బాడీ అయినా మెంటల్ బాడీ అయినా మనం చెప్పినట్టు వినాలి. బికాస్ వీఆర్ ద బాస్. నేను నా బాడీలకు ఆధిపత్యంగా ఉండాలి, కానీ బాడీస్ చెప్పినట్టుగా నేను వినకూడదు. అందుకని ఇలాంటివన్నిటినీ మనం దానికి రుచిని ఇవ్వకూడదు. ఇతరుల తప్పులు అన్నది కామ శరీరానికి ఇష్టం, అందుకని మనం ఆ రుచిని దానికి ఇవ్వకూడదు. అలా మానేస్తూ ఉంటే అది కొన్నాళ్ళకి మనం చెప్పిన దాని మీదే ఆలోచన మొదలు పెడతాం. ఓకే, అప్పుడే అతడు తన గుణదోషములను చక్కగా విచారించుకొనగలుగును. అదే అప్పుడు మాత్రమే, ఎప్పుడైతే తనలో తాను చూసుకుంటూ ఉంటాడో అప్పుడు ఆయనకి తనలో ఉన్న గుణదోషాలన్నీ తెలుస్తాయి. ఇంకా నా ఇంటెన్షన్స్ లో ప్యూరిఫికేషన్ రాలేదన్నమాట. స్టిల్ ద ఇంటెన్షన్స్ ఆర్ నాట్ గుడ్. సో ఇంటెన్షన్ బాగులేదంటే ఫలితం తప్పకుండా నేను అనుభవిస్తాను. అందుకని అది మనం ఆ ఇంటెన్షన్ బట్టే, ఎస్ ఈ ఫలితం నాకు ఎందుకు వచ్చింది, నా ఇంటెన్షన్ బాగోలేదు అంటే, ఇంటెన్షన్ అంటే ఏంటండి? పని చెయ్యడానికి పని వెనకాల ఉద్దేశ్యం. ఆ ఉద్దేశ్యంలో పవిత్రత లేదు గనక ఫలితం నాకు బాగుండదు అని మనం ఆ ఇంటెన్షన్ చూసుకోగలగడం, వచ్చిన ఆలోచనలు సూక్ష్మాతి సూక్ష్మంగా చూడగలగడం, క్రోధం అన్న దాన్ని చూస్తూ ఉండడం, ఇవన్నిటినీ కూడా సాధకుడు నిరంతరాయంగా చేసుకోగలగాలి. అప్పుడు దోషములను వదిలి గుణములను పెంపొందించుకునుట సంభవించును. అది అప్పుడు ఏంటవుతాయి? దోషాలవన్నీ వదిలిపోయి సద్గుణాలు అన్నవి వస్తూ ఉంటాయి. దాని వలన సాధన సంపత్తి సమకూడి అతడు జ్ఞాన సిద్ధిని పొందును. అదే అప్పుడు ఆయనకి సాధనకు కావాల్సిన సంపత్తి, ఆయనకి సంపత్తి అంటే చూసారా, వెల్త్ వచ్చేస్తుంది. దేనికి కావాల్సింది? సాధనకి ఏ వెల్త్ అవసరమో అది వస్తుంది అన్నమాట. అప్పుడు ఆయన ముందుకు వెళ్ళగలడు. భార్గవ, ఈ లక్షణములన్నీ సాధకుడు తన్ను తాను పరీక్షించుకొనుటకు తప్పక ఉపయోగపడును.
అందుకని ఈ పై లక్షణాలు సాధకుడు తన్ను తాను పరీక్షించుకోవడానికి తప్పకుండా ఉపయోగిస్తాయి. ఎందుకంటే నేను ఏ స్థితిలో ఉన్నాను, నాలో ఎలాంటి ఇంటెన్షన్లు ఉన్నాయి, నాలో ఎలాంటి ఉద్వేగాలు వస్తున్నాయి అని, నాలో పక్షపాత బుద్ధి పోయిందా లేదా, పరభావం పోయిందా లేదా, ఇలా ప్రతి నిత్యం మనం చూసుకోగలుగుతుంటే అవి సాధకుడికి చాలా ఉపకరిస్తాయి. కానీ ఇతరులను పరీక్షించుటలో ఇవి అట్లు తప్పక ఉపయోగపడును అని చెప్పజాలము. అది ఈ లక్షణాలు ఇతరులను పరీక్షించడంలో మాత్రం ఉపయోగపడును అని మనం చెప్పలేము. ఆ ఇతరుల పరీక్షలో మాత్రం ఈ లక్షణాలు మనకి ఉపయోగపడవు. మిగుల పరిశుద్ధమైన చిత్తము కలవారు, మేధావులైన వారు జనకాదుల వలె శ్రవణాది సాధనములతో అల్పకాలములనే జ్ఞాన సిద్ధిని పొందుదురు. పరిశుద్ధమైన చిత్తం ఉన్నవాళ్ళు జనకుడు మొదలైన వాళ్ళలాగా జ్ఞాన సిద్ధిని చాలా వేగంగా పొందుతారు. అట్టి వారికి కామాది వాసనలు నశింపవు. అలాంటి వాళ్ళకి ఇంకా కామాది వాసనలు ఉంటాయి. అందువలన వారు పూర్వ వాసనలు అనుసరించి సామాన్యుల వలనే వర్తించుచూ ఉందురు. అది వాళ్ళ ప్రవర్తన తీరు చూస్తే పెద్ద పెద్ద మహర్షులకే ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే అన్ని కామాలు ఉన్న వాళ్ళలాగే జీవిస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళ అంతర్గతం ఏమిటో మనకు తెలియదు కదా. వాళ్ళ బహిర్గతంగా చూసి ఇన్ని భోగాల్లో ఉన్నాడు, ఇన్నిటిని అనుభవిస్తున్నాడు, ఈయనేమి జ్ఞాని అనేటట్టుగా జీవిస్తారు. అంటే వాళ్ళ వాసనల్ని బట్టి రాజ్యం ఏళ్తారు. ఆ హేమచూరుడు ఎలాగ శత్రువులను జయించాడు, కోసాగారం పెంచుకున్నాడు, ఈ పనులన్నీ ఒక రాజుగా తను చెయ్యాలి, అవన్నీ చేసాడు ఆయన. కానీ ఆయనని జ్ఞానిని ఎవరు పోల్చుకోగలరు? మామూలు వాళ్ళకి ఆయన యాక్టివిటీస్ లో తెలియదు. ఓకే, అట్టి వారిని సాధకుడు ఎట్లు పరీక్షించి గుర్తింపగలడు? అది సాధకుడు ఎలా చూసినా అన్ని వాసనలు ఉన్నవాడిలాగే ఉంటాడు, జ్ఞాని కూడా. కానీ అభ్యాసము యొక్క అతిశయము వలన రత్న పరీక్షకులు రత్నమును చూసినంతనే అది రత్నము అగునో కాదో ఎట్లు గుర్తింపగలరో, అట్లే జ్ఞానులు కూడా ఇతరులను చూడగానే వారు జ్ఞానులు అగురో కాదో, ఏ స్థితి ఎందు ఉన్నారో వెంటనే గుర్తింపగలరు. అది రత్నాల్ని పరీక్షించే రత్న పరీక్షకుడికి చూసిన వెంటనే అది మంచి రత్నమా కాదా అన్నది తెలిసిపోతుంది. అదే విధంగా జ్ఞానికి తన ఎదురుగుండా ఉన్న వ్యక్తి యొక్క జ్ఞానిని అతను గుర్తించగలడు. అంటే చూడగానే ఆయనకి తెలిసిపోతుంది ఈయన మహాజ్ఞాని అని. మందజ్ఞానులకు దేహాభిమానము, లోక వ్యవహారము సామాన్యులకు వల్లనే ఉంటుంది. జ్ఞానుల్లో 3 రకాలని మందజ్ఞానులు అన్నారంటే ఆల్రెడీ వాళ్ళు జీవన్ముక్తిని పొందారు. వాళ్ళు పని చేసేటప్పుడు కేవలంగా సామాన్య వ్యక్తులు ఎలాగైతే దేహాభిమానంతో చేస్తారో వాళ్ళు అలాగే చేస్తారు. కానీ వాళ్ళు ఆల్రెడీ జ్ఞానస్థితి వాళ్ళకి ఉంది కనుక ఏవి అంతటం. ఈ రకమైన వ్యవహారం వల్ల చేసిన దోషాలు ఏవి వాళ్ళకి అంటవు. వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు. వారికి సమాధి సహజమై ఉండదు. వాళ్ళకి సమాధి సహజంగా ఉండదు. కానీ మనకి తెలుసు కదా, మందజ్ఞానులు అంటే మళ్ళీ దాంట్లోకి వెళ్తూ ఉంటారు. కొంతసేపు వ్యవహారంలో అన్ని అనుభవించి మళ్ళీ సమాధిలోకి వెళ్ళడం వల్ల ఇవేవి కూడా వీటి ఇంప్రెషన్స్ ఏవి వాళ్ళకి ఉండవు. వారు విచారణ పరాయణులై ఉన్నంత వరకు పూర్ణ చిదాత్మలై ఉంటుంది. వాళ్ళు విచారణ పరాయణులైనప్పుడు వాళ్ళకి ఆ చిదాత్మ స్థితే ఉంటుంది, పూర్ణ చిదాత్మ స్థితిలో ఉంటారు. ఓకే అండి, చదవండి. విచారమును విరమించినంతనే మరల వారు దేహాభిమానముతో సుఖ దుఃఖములు అనుభవించు పశువులతో సమానముగా ఉందరు.
మధ్యలో ఆ మంద మధ్యలో ఆ? ఉమ్, మధ్యలో అప్పుడప్పుడు వారు విచారపరుడై సమాధిని పొందుచు సంసార తాపమును వీడి ఆనందము పొందుచూ ఉందురు. అది మందజ్ఞాని లక్షణం. అది అంటే వాళ్ళు సంసారంలో వ్యవహరిస్తున్నప్పుడు పూర్తిగా మామూలు వాళ్ళు ఎలా ఉంటారో అలాగే వ్యవహరిస్తారు. కానీ మళ్ళీ విచారణ వల్ల వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అంటే అందులోంచి సమాధిలోంచి బయటకు వచ్చేసి సామాన్యులలాగే పనులన్నీ చేసేసి సుఖ దుఃఖాలను కూడా అనుభవించి మళ్ళీ వాళ్ళు ఆత్మస్థితిలో ఉంటూ ఉంటారు విచారణతో. స్వరూపానుసంధానము లేని సమయంలో వారి యందు సంభవించు పశుదశ కాలిపోయిన తాడువలే వారికి బంధనము కలిగింపదు. అది అంటే ఎప్పుడైతే స్వరూపంతో వాళ్ళు లేరో దాని స్వరూపానుసంధానము లేని దశ, ఆ దశలో వాళ్ళు పశు దశలాగా ప్రవర్తిస్తారు. అలాంటిది మళ్ళీ స్వరూపంకి వచ్చేసరికి అది పూర్తిగా భస్మం అయిపోతాయి ఆ కర్మలు. వస్త్రము యొక్క ఓకే వస్త్రము యొక్క రెండు అంచులను రంగులో ముంచినచో మధ్య భాగము ముంచకపోయినను ఓకే ఏదో డిస్టర్బెన్స్ లో వస్తుంది, అందువల్ల కొంచెం మళ్ళీ మొదటి నుంచి అవుతుందండి లైన్. చదవండి. వస్త్రము యొక్క రెండు అంచులను రంగులో ముంచినచో మధ్య భాగమును వంచకపోయినను దానికి కూడా ఆ రంగు తప్పక వ్యాపించును. అట్లే వారి వ్యవహారము కూడా చిద్రూ మధ్యమున పడి చిద్రూపముతో ఆశ్చర్యము పొందును. అందువలన ఆ వ్యవహారము వారికి బంధనము కలిగింపదు. ఇది ఈ మందజ్ఞానులు ఎలా అంటే ఒక వస్త్రాన్ని రెండు కొసలు ఆ రంగులో ముంచితే ఆ రంగు మధ్యకు కూడా వ్యాపిస్తుంది. అలాగే వీళ్ళు వ్యవహారంలో అన్ని బంధనాలు ఉండి పశు ప్రవృత్తిలో ప్రవర్తించినా వాళ్ళు చిద్రూపస్థితిలో మళ్ళీ వెళ్ళేసరికి ఇవన్నీ పోతాయి. మధ్య జ్ఞానులకు దేహ సంయోగమే ఉండదు. ఓకే దేహమే ఆత్మ అనుభావమే దేహ సంయోగము. మధ్యమ జ్ఞానులకి దేహ సంయోగమే లేదు. మీరు ఆ పాయింట్ ఉంచండి. మధ్యమ జ్ఞానులకి దేహమే నేను అనే భావన ఉండదు, దేహ సంయోగమే లేదు అక్కడ. ఓకే అభ్యాసము యొక్క అతిశయము వలన వారికి మనస్సు ఎప్పుడునూ స్వరూపమునందే లీనమై ఉండును. వాళ్ళు అభ్యాసం బాగా చేయడం వలన వాళ్ళకి మనస్సు స్వరూపంలో స్వస్వరూపంలోనే ఉంటుంది నిరంతరంగా. మధ్యమ జ్ఞానులకి వారికి దేహ పోషణము కూడా నిద్ర యందు వలనే జరుగుతూ ఉండును. నిద్రలో ఎలా దేహ పోషణ జరుగుతుందో అలాగే వాళ్ళ దేహ పోషణ జరుగుతూ ఉంటుంది. నిద్రించుచున్న పిల్లవారిని పిలిచి మాట్లాడించుచు అన్నము పెట్టినచో వాడు ఆ నిద్రలోనే ఏదో మాట్లాడుచు అన్నము తిని వెంటనే నిద్రించును. కానీ వానికి మధ్యలో జరిగినది ఏదియో గుర్తు ఉండదు. మద్యపానమత్తుడైన వారికి కూడా మత్తులో ఉన్నప్పుడు చెప్పిన మాటలు చేసిన పనులు గుర్తు ఉండవు. ఇట్లే మహాయోగియు లోకమున ఎప్పుడో ఏదో కొంచెము చేయుచు ఉన్నను అది ఏది ఆయనకు గుర్తు ఉండదు. అది మహాయోగి కూడా లోకంలో ఎన్నో పనులు చేస్తున్నా సరే వాటితో ఆయనకి ఏమీ సంబంధం గాని గుర్తు గాని ఉండదు.
ప్రారబ్ధము చేత వాసనల వలన వారికి దేహయాత్ర జరుగుతూ ఉండును. అది అయితే దేహయాత్ర ఎందుకు జరుగుతోంది మహాయోగులకి అంటే ఉత్తమ జ్ఞానులకి కూడా? ప్రారబ్ధ కర్మ మాత్రం మిగిలిపోతుంది, సంచిత కర్మ ఉండకపోయినా. ప్రారబ్ధ కర్మ వల్ల వాళ్ళ వాసనల వల్ల వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. వాసనల వల్ల వారికి దేహయాత్ర జరుగుతూ ఉండును. చదవండి. ఉత్తమ జ్ఞానికి కూడా దేహ సంయోగము ఉండదు. బండి తోలుచూ ఉన్నవాడు ఆ బండియే తాను అట్లు అని ఎట్లు తలంపుకుడో అట్లే ఉత్తమ జ్ఞానియు శరీరమును నడుపుచూ ఉన్నను అదియే తాను అని తలంపడు. అది అంటే బండి తోలుతున్నవాడు బండి తను అనుకోడు కదా. అలాగే ఉత్తమ జ్ఞాని శరీరాన్ని నడుపుతున్నా శరీరం నేను అనే రకంగా ఆయన ఆలోచించడు. తనకు దేహం ఉన్నట్లు కాని దానితో వ్యవహారము జరుపుచూ ఉన్నట్లు కాని అతడు తలంపక ఎల్లప్పుడూ చిన్మాత్రుడై ఉండును. అది తనకు దేహం ఉంది, దేహంతో నేను వ్యవహారం చేస్తున్నాను అలాంటివి ఏవి ఆయనకి పట్టక ఆయన చిన్మాత్ర స్వరూపంలో ఉంటాడు. దేహంతో వ్యవహారం చేస్తూనే ఉంటాడు కానీ అది అతనికి ఏవి అంటదు. అంతరంగమున అత్యంత స్వచ్ఛత కలిగి అతడు బహిరంగముగా ఎన్నో వ్యవహారములను చేయుచూ ఉండును. అత్యంత ఒకసారి స్వచ్ఛత కలిగి, స్వచ్ఛత, అత్యంత స్వచ్ఛత కలిగి ఆయన అంతరంగంలో చాలా స్వచ్ఛంగానే ఉండి బహిరంగంగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. ఎవరైనా ఏమో అడుగుతున్నారా? లేదండి, నాకు దగ్గు వచ్చే వల్ల అది మీకు అలా అనిపించుండొచ్చు. అంటే అంతరంగంలో స్వచ్ఛత కలిగి బహిరంగంగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. స్త్రీ వేషము ధరించి నటించు పురుషుని వలె, చిన్న పిల్లవానితో ఆటలాడు పెద్దవాని వలె మహాయోగియు జగత్తులోని వ్యవహారమును వినోద మాత్రముగా నటించుతూ ఉండును. అదండి, అంటే స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు ఎలాగా, ఆయన తనకి పురుషుడు అని తెలిసి స్త్రీ వేషంలో ఉంటాడు. వేషం ధరించినంత మాత్రంలో ఆయన స్త్రీ అయిపోడు. అలాగే చిన్న పిల్లాడితో ఆడుతూ ఉంటే పెద్దవాళ్ళు ఎలా నటిస్తూ ఉంటారు, వాళ్ళు ఆనందపడ్డట్టు, వాళ్ళు ఎన్నో పోగొట్టుకుని దుఃఖపడ్డట్టు ఇవన్నీ నటిస్తారు. అలాగే జ్ఞాని కూడా ఇన్ని పనులు చేస్తున్న ఆనందంతోనే ఉంటూ ఉంటాడు. నాటకంలోని సుఖ సన్నివేశములు దుఃఖ సన్నివేశములు అన్నీ ప్రేక్షకులకు ఆనందమునే ఎట్లు కలిగించుచూ ఉండునో అట్లే మహాయోగికి లోక వ్యవహారం అంతయు వినోద మాత్రముగానే ఉండును. అందుకే ఆ మహాయోగులు సినిమా చూడక్కర్లే, లోక వ్యవహారమే పెద్ద సినిమా వాళ్ళకి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వాళ్ళు చాలా అంటే అందులో ప్రతి వాళ్ళు చేసినది అంటే ఎలా డ్రామాలో పాత్రలు ఎలా నటిస్తున్నారు, వాళ్ళకి అందరూ పాత్రధారులు నటనలాగే అంటే ఈ ప్రపంచం అంతా జగన్నాటకం లాగే కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ పారా స్టార్ట్ అవుతుంది, కంటిన్యూ చేయమంటే చేస్తారు. ఒకసారి అండి ఇక్కడ ఆపుదామండి. అంటే యోగుల దృష్టి వద్దమ్మా, యోగుల దృష్టి ఎలా ఉంటుందంటే ఇదంతా ఒక నాటకం, డ్రామా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట, జగన్నాటకం లాగా. అంటే వాళ్ళకి మామూలుగా ఏ పనులు చేస్తున్నా కూడా అందరూ చేస్తే పనులు అంటే వాళ్ళకి అవన్నీ తెలిసిపోతూ ఉంటాయి కదా. ఈ దుఃఖానికి విలపించడం, సంతోషించడం ఇవన్నీ కూడా వాళ్ళకి డ్రామా లాగే అనిపిస్తాయి. అందుకే జగత్ అంతా కూడా నాటకం లాగా డ్రామాగా ఈవెన్ వాళ్ళు చేస్తున్న పనుల పట్ల కూడా వాళ్ళు అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే వాళ్ళకి నిత్య వినోదమే
వేరే వినోదం కోసం వాళ్ళు ఏం చేయక్కర్లే. అది ఉత్తమ జ్ఞానుల లక్షణం. అన్ని పనులు చేస్తూనే ఉంటారు, నిత్యం ప్రసన్నంగా ఉంటారు. ఒకవేళ ఆ ప్రసన్నంగా ఉండడం దుఃఖపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి ప్రసన్నంగా ఉంటే ఉండడు కనుక వాళ్ళు దుఃఖిస్తూ ఉంటే దుఃఖిస్తున్నట్టుగా వీళ్ళు కనిపిస్తారు. వీళ్ళకి ఏ దుఃఖము ఉండదు. ఎందుకంటే ఒక వ్యక్తి పోయాడు అనుకోండి, ఇంకొకరు ఏడుస్తూ ఉంటారు నా నా అన్న భావంతో. లేకపోతే వాళ్లే పోయినా, ఎందుకంటే పుట్టిన ప్రతి జీవి పోతుంది. తర్వాత ఏంటంటే హర్ష శోకాలు, అనుబంధాలు, రాగద్వేషాలు ఉండవు గనక వాళ్ళకి ఎప్పుడు ప్రసన్నతతో ఉంటారు. ఇది ఉత్తమ జ్ఞాని లక్షణం. ఇంకెవరికైనా సందేహం ఉంటే అడుగుతారా? ఇందులో ఉత్తమ జ్ఞాని, మధ్యమ జ్ఞాని, అధమ జ్ఞాని లక్షణాలు మళ్ళీ చెప్పబడ్డాయి. జ్ఞాని లక్షణాలు ఎవరు పోల్చుకోలేరు. మనం బయటకి బహిర్గతంగా వీళ్ళకి 2 కాళ్ళు కాదు 3 చెవులు ఉంటాయి అని చెప్పడానికి లేదు. లేకపోతే ఎక్కడ ప్రొజెక్ట్ ఎవరు ఎందులో కూడా వాళ్ళు జ్ఞానులు అన్నట్టుగా కనబడదు. అది తెలుసుకోవడం మాత్రం ఒక జ్ఞానికే తెలుస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మ వ్యవహారంలో జ్ఞానులు తెలుస్తారు కానీ మామూలుగా జ్ఞానుల్ని పోల్చుకోవడం అంత సులువైన విషయం కాదు. అసలు ఎక్కడో అలా అంటే ప్రతి లక్షణము అభ్యాసం వల్ల కూడా వస్తుందని చెప్పారు. అందుకే వీళ్ళు జ్ఞానులు అని మనం పోల్చుకునేటట్టుగా ఉండరు. సామాన్యులలో సామాన్యంగానే ఉంటారు వాళ్ళు కూడా. అందుకే జ్ఞాని ఒక్కడే పోల్చుకోగలడు అని అంటాం. అలాగే అనుభవ జ్ఞానంతో ఉన్న వాళ్ళకే అటువంటివన్నీ తెలుస్తూ ఉంటాయి. కేవల పాండిత్యంతో జరిగేది కాదు. ఇప్పుడు మనకి చాప్టర్ లో ఇప్పుడు ఇతను చెప్పిన దాంట్లో జ్ఞాని లక్షణాలు, ఆ తర్వాత జ్ఞానిని ఎలా పోల్చుకోలేము, ఉత్తమ జ్ఞాని, మధ్యమ జ్ఞాని, అధమ జ్ఞాని, మళ్ళీ మనకి ఇంతకు ముందు చెప్పినదే మరొకసారి బాగా బోధపరిచేది. జ్ఞానులలో ఉన్న భేదాలన్నీ మనకు తెలిసే. అంటే అధమ జ్ఞాని కూడా అన్ని అనుభవిస్తున్నా తిరిగి మళ్ళీ ఆ ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోతాడు గనక ఇవన్నీ పోతాయి ఆయనకి అనుభవించినవన్నీ. అధమ జ్ఞాని అంటే వాళ్ళేం అధమ అన్న పదం తక్కువగా అనుకోకూడదు, వాళ్ళు జీవన్ముక్తులే. ఓకే, ఇంకా ఏమైనా సందేహం ఉంటే, లేకపోతే సమయం అయిపోయింది కనుక ఆపేద్దామా? అందరికీ నమస్కారం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే రేపు అడగొచ్చు, మనం డిస్కస్ చేసుకుందాం విస్తారంగా. నమస్తే అండి. నమస్తే.